కూడా మీకు నచ్చిన టాయ్స్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. గట్టు చింకీ ఆడారు ఖోఖో. గట్టు చింకీ ఇంకా వాళ్ళ స్నేహితులు కలిసి పార్కులో ఆడుకుంటుంటారు. కాసేపటి తర్వాత పిల్లలందరూ అలసిపోతారు. గట్టు, ఈ గేమ్ ఆడి నాకు చాలా బోర్ కొడుతుంది. పద వేరే గేమ్ ఆడుకుందాం. ఈ గేమ్ ఆడి నాకు కూడా బోర్ కొడుతుంది. వేరే గేమ్ ఆడదాం. పోలీస్ దొంగ ఆడతామా? అది వద్దు, అది వద్దు, వేరే గేమ్ ఆడదాం. అయితే నువ్వే ఏదైనా చెప్పు బంటి. ఓ పని చేద్దాం, మరి ఖోఖో ఆడదాం. ఖోఖో? ఇది కొత్త గేమ్లా ఉంది, కానీ మాకు రూల్స్ తెలియదు కదా బంటి. ఏం పర్వాలేదు, రూల్స్ నేను చెప్తాను. మనం ఇంకొంతమంది పిల్లల్ని తీసుకొని రావాలి, ఎందుకంటే ఖోఖో కోసం కనీసం 12 మంది పిల్లలు కావాలి. ఆ తర్వాత గట్టు చింకీ ఇంకా బంటి వెళ్లి కాలనీలో మిగతా పిల్లలందరినీ తీసుకునొస్తారు. అందరి పిల్లలు కలిసి సర్కిల్లో కూర్చుంటారు. బంటి చూడు, అందరూ వచ్చేశారు. ఇప్పుడు మాకు గేమ్ రూల్స్ చెప్పాలి. ఓకే, చూడు గట్టు, మనం 12 మంది ఉన్నాం కాబట్టి 2 టీమ్స్ చేయాలి. ఒక్కో టీంకి 6 పద, త్వరగా 2 టీంలు చేద్దాం. ఓకే. ఆ తర్వాత గట్టు 6 నెంబర్తో టీం అవుతాడు. చింకీ వేరే టీంలో ఉంటుంది. దాని దగ్గర కూడా 6 మెంబర్స్ ఉంటారు. చింకీ టీంలో ఒక అబ్బాయి ఉంటాడు. మనం టీం అయ్యాము, తర్వాత ఏంటి? బంటి గట్టు టీంలో ఉంటాడు. ఇలా అంటాడు, ఒక టీం డిఫెండర్స్ది ఉంటుంది, మరొకరిది చేజర్స్ది ఉంటుంది. అంటే ఒక టీం పట్టుకుంటారు, ఒక టీం పారిపోవాలి. అర్థమైందా? నాకేమీ అర్థం కాలేదు బంటి. బంటి అతని జేబులో నుండి ఒక చాక్ పీస్ తీస్తాడు. ఇంకా పొడవుగా ఒక లైన్ గీస్తాడు. ఇంకా 2 లైన్ల చివరన 2 స్టిక్స్ పెడతాడు. ఒక పని చేద్దాం, నేను ఇంకా గట్టు మా టీం వాళ్ళందరం చేజర్స్ అవుతాం. నేను ఎలా చెప్తానో మీరందరూ అలా కూర్చోండి. బంటి అతని టీం మెంబర్స్ ని అతను గీసిన లైన్లో కూర్చోబెడతాడు. మేము ఇలా ఎందుకు కూర్చున్నాం బంటి? ఇంకా ముందు ఏం చేయాలి? చూడు గట్టు, వేరే టీం నుంచి 3 వస్తారు. వాళ్ళు గ్రౌండ్ లో అటు ఇటు పరిగెడతారు. వాళ్ళని మనం పట్టుకోవాలి. కానీ వాళ్ళు లైన్ క్రాస్ చేసి పరిగెత్తొచ్చు, కానీ మనం లైన్ క్రాస్ చేసి పరిగెత్తకూడదు. అలా క్రాస్ చేస్తే మనం అవుట్ అవుతాము. నేను నీ వెనకాలే వచ్చి నిన్ను టచ్ చేసి గో అని అన్న వెంటనే నువ్వు లేచి వాళ్ళని పట్టుకోవాలి. సింపుల్, ఓకేనా? ఓ, నాకు కొంచెం అర్థమవుతుంది. సరే పద, మొదలు పెడదాం. ఓకే. చింకీ టీంలో నుండి 3 వెళ్తారు. గట్టు ఏమో లైన్ చివరన నిలబడతాడు. బంటి కూర్చునుంటాడు. నేను ఇక్కడ కూర్చుంటాను గట్టు, నువ్వు చింకీ వాళ్ళ టీం ని పట్టుకొని అవుట్ చేయాలి. నువ్వు మధ్యలో మా హెల్ప్ తీసుకోవచ్చు, గో అని చెప్పి. ఓ, ఓకే బంటి, అలాగే చేద్దాం. గట్టు పరిగెడుతూ ఉంటాడు చింకీ టీం వాళ్ళని పట్టుకోవడానికి. బంటి కో. బంటి లేస్తాడు. ఇంకా గుడ్డిని పట్టుకుని అవుట్ చేస్తాడు. మెల్లిమెల్లిగా చింకీ టీం వాళ్ళందరూ కూడా అవుట్ అయిపోతారు. మా టీం అంతా ఓడిపోయాం, కానీ మజా వచ్చింది. ఇప్పుడు ఏం జరుగుతుంది బంటి? మీ టీం గెలిచినట్టేనా? లేదు చింకీ, గేమ్ స్టార్ట్ అయ్యేటప్పుడు టైమర్ పెట్టాను ఈ టీం వాళ్ళందరినీ అవుట్ చేయడానికి. నాకు 15 నిమిషాలు పట్టింది. ఒకవేళ మేము గెలవాలంటే మేము 15 నిమిషాల కంటే ఎక్కువసేపు మిమ్మల్ని మేము డిఫెండ్ చేసుకుంటూ ఉంటాము. ఇప్పుడు అర్థమైందా చింకీ గేమ్ ఏంటో? అంటే ఏంటి బంటి? మనందరం పరిగెడతా ఉంటాం, చింకి వాళ్ళ టీం వచ్చేసి మనల్ని పట్టుకుంటారు. ఇప్పుడు మన పొజిషన్స్ ఆపోజిట్ అవుతాయి. మనల్ని కనీసం 15 నిమిషాల కంటే ఎక్కువసేపు కాపాడుకోవాలి. కానీ బంటి, నేను మిమ్మల్ని గెలవనివ్వాలి కదా. చూడు, మిమ్మల్ని 15 నిమిషాలు కాదు 2 నిమిషాల్లో ఓడిస్తాను. చూద్దాం. సరే, ఇంకా మొదలు పెడదాం. ఈసారి చింకీ టీం వాళ్ళు కూర్చుంటారు. చింకీ లైన్ దగ్గర నిలబడుతుంది. చూడండి, గట్టు టీం వాళ్ళని నేను ఇప్పుడే అవుట్ చేస్తాను. గట్టు, 10 నిమిషాల కన్నా ఎక్కువసేపు మనం మనల్ని కాపాడుకోవాలి. ఇదే మన గోల్ గట్టు. ఓకే బంటి, మనం అది చెయ్యగలం. పద. బంటి, గట్టు ఇంకా ఒక గట్టు టీం మెంబర్ అక్కడికి వస్తారు. కాసేపట్లోనే టీం మెంబర్స్ అందర్నీ చింకీ అవుట్ చేసేస్తుంది.
అరే బంటి చెప్పు, మీ టీం వాళ్ళని మా టీం వాళ్ళు ఎంతసేపట్లో పట్టుకున్నారు? హా, బంటి వీళ్ళకి చెప్పు వీళ్ళు అవుట్ అయ్యారని. ఆ, అరే గట్టు చింకీ అది అది నేను అరే అది నేను అని ఏమంటున్నావు? త్వరగా చెప్పు. అరే అరే చింకి, అది నేను టైమర్ పెట్టడం మర్చిపోయాను. ఏంటి? సారీ మిత్రులరా, నేను టైమర్ పెట్టడం మర్చిపోయాను. అయితే ఇప్పుడు ఎలా తెలుస్తుంది ఎవరు గెలిచారని? గట్టు, ఇందులో తెలుసుకోవాల్సింది ఏముంది? మా టీమే గెలిచింది కదా. మేము మిమ్మల్ని ఎంత త్వరగా పట్టుకున్నామో ఇంకా అంత త్వరగా అవుట్ చేశాము. లేదు చింకి, మా టీమే గెలిచింది, మీ టీం కాదు. గట్టు సరిగ్గా చెప్పాడు, మా టీమే గెలిచింది. అందరూ ఈ విషయానికి గొడవ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడికి కాలనీ సెక్రటరీ అంకుల్ వస్తుంటాడు. అరే పిల్లలు, గొడవ పడకండి. నేను అక్కడ కూర్చొని మిమ్మల్ని చూస్తూ ఉన్నాను. నాకు తెలుసు ఎవరి టీం గెలిచిందో. మరి నేను చెప్పనా? అచ్చా అంకుల్, అలా ఎలా? అంకుల్, మీకు తెలిస్తే ఏ టీం గెలిచిందో త్వరగా చెప్పండి ప్లీజ్. ఓపిక పట్టండి పిల్లలు. గట్టు టీం ఆడేటప్పుడు నేను నా ఫోన్లో టైమర్ పెట్టాను. గట్టు టీం 15 నిమిషాల కన్నా తక్కువ టైంలోనే గెలిచింది. వాళ్ళు 15 నిమిషాల లోపల అవుట్ అయిపోయారు. కాబట్టి విన్నర్ చింకీ టీం. అది విని చింకీ ఇంకా వాళ్ళ టీం వాళ్ళు ఆ ఆనందంతో గంతులు వేస్తారు. ఎహే, చూసావా గట్టు, మా టీం వాళ్ళమే మేము గెలిచాము. అలా పిల్లలందరూ కలిసి ఖోఖో ఆడతారు. ఇంకా వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. ఐపీఎల్. గట్టు ఇంకా చింకీ డ్రాయింగ్ రూమ్ లో కూర్చుని నాన్న కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎందుకంటే నాన్న ఇవాళ ఐపీఎల్ టికెట్స్ తీసుకుని రాబోతున్నారు. అరే గట్టు, చింకీ, ఇలా ఎందుకు వెయిట్ చేస్తున్నారు? మమ్మీ, మేము వెయిట్ చేయలేకపోతున్నాం. నాన్న ఎప్పుడొస్తారు? ఆయన వస్తూ ఉండి ఉంటారు. మీరు డిన్నర్ టేబుల్ దగ్గర కూర్చోండి, నేను మీకు డిన్నర్ పెడతాను. గట్టు ఇంకా చింకీ లేచి వెళ్ళబోతుంటారు. అప్పుడే అక్కడికి నాన్న వస్తారు. ఇదిగోండి పిల్లలు, నేను టికెట్స్ తీసుకొని వచ్చేసాను. రేపు సాయంత్రం మనము ఐపీఎల్ చూడడానికి వెళ్తున్నాం. వావ్, ఈసారి మనం మొట్టమొదటిసారి స్టేడియంకి వెళ్ళి మ్యాచ్ చూస్తున్నాం. ఏ, నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది నాన్న. రేపటి రోజు ఎప్పుడు వస్తుంది? మీరు త్వరగా తిని పడుకుంటే వస్తుంది. అయితే పద అమ్మా, త్వరగా మాకు భోజనం పెట్టండి. మేం తినేసి త్వరగా పడుకుంటాం, ఎందుకంటే రేపటి రోజు త్వరగా వస్తుంది కాబట్టి. చింకీ మాటలు విని అమ్మా నాన్న నవ్వుకుంటారు. ఆ తర్వాత అందరూ కలిసి డిన్నర్ చేసి పడుకోవడానికి వెళ్ళిపోతారు. మరుసటి రోజు ముంబై టీంకి చెన్నై టీంతో మ్యాచ్ ఉంటుంది. గట్టు ఇంకా చింకీ మొహం పైన జెండా రంగులు పూసుకుంటారు. వాళ్ళ అమ్మ నాన్నకి కూడా పూస్తారు. టైంకి స్టేడియంకి చేరుకుంటారు. నాన్న కార్ పార్క్ చేయడానికి వెళ్ళిపోతారు. నాన్న త్వరగా రండి, మ్యాచ్ మొదలైపోతుందేమో. అరే గట్టు, మనం 5 నిమిషాలు ముందే ఇక్కడికి వచ్చాము. నువ్వేమీ కంగారు పడుకో, మ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. నాన్న కార్ పార్క్ చేసి వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి స్టేడియం లోపలికి వెళ్తారు. అక్కడ ఒక పెద్ద బోర్డు రాసి ఉంటుంది. అరే వా, ఇక్కడ టీంని సపోర్ట్ చేయడానికి ఫ్రీ టీషర్ట్స్ కూడా ఇస్తున్నారు. పదండి, మనం కూడా వెళ్ళి తీసుకుందాం. అందులో ముంబై టీం యొక్క జెర్సీ టీషర్ట్ అమ్ముతున్నారు. నాన్న, మనం కూడా మన టీంని సపోర్ట్ చేయాలి కదా. అప్పుడు నాన్న అందరి కోసం ఒక్కో టీషర్ట్ తీసుకుంటారు. అక్కడే నిలబడున్న వాలంటీర్ నాన్నతో ఇలా అంటుంది, సార్, మన జూనియర్ సపోర్టర్స్ అందరికీ స్పెషల్ క్యాప్స్ కూడా ఉన్నాయి. వావ్, ఇది ఇంకా మంచి విషయం. తర్వాత గట్టు చింకీ వాళ్ళ టీషర్ట్ ఇంకా క్యాప్ తీసుకుంటారు. తర్వాత నలుగురు కలిసి స్టేడియం లోపలికెళ్తారు. స్టేడియంలో ఉన్న జనాలను చూసి గట్టు చింకీ ఆశ్చర్యపోతారు. వావ్ చింకీ, చూడు ఈ స్టేడియం ఎంత పెద్దగా ఉందో, ఇంకా ఇక్కడ ఎంతమంది జనాలు ఉన్నారో. అవును గట్టు, అక్కడ చూడు, గ్రౌండ్లోకి క్రికెటర్స్ వచ్చేసారు. ఇంకా వాళ్ళని ఇక్కడ నుంచి చూస్తుంటే చాలా చిన్నగా అనిపిస్తున్నారు. అప్పుడే గట్టు చింకీ గమనిస్తారు. వాళ్ళ టీం మెంబర్స్ అందరూ గ్రౌండ్లోకి వచ్చిన వెంటనే అందరూ లేచి చీర్స్ అని వాళ్ళని ప్రోత్సహిస్తూ ఉంటారు. గట్టు చింకీ కూడా అందరితో కలిసి చీర్ చేస్తూ ఉంటారు. హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే. నాకైతే పూర్తి నమ్మకం ఉంది, ఇవాళ మన టీమే గెలుస్తుంది. అవును గట్టు, అక్కడ చూడు, టాస్ మొదలవుతుంది. హా చింకీ,
ఇప్పుడు టాస్ అవుతుంది. టాస్ వేయడం మొదలు పెట్టిన వెంటనే స్టేడియం మొత్తం సైలెంట్ అయిపోతుంది. గట్టు చింకీ కూడా ధ్యాస పెట్టి చూస్తూ ఉంటారు. స్టేడియం అంతా సైలెంట్గా అయిపోయింది. గట్టు చింకీ కూడా చాలా ఫోకస్డ్గా మ్యాచ్ని చూస్తున్నారు. హా, సరిగ్గా చెప్పారు. ఇంకా టాస్ వేసేస్తారు. ముంబై ఇండియన్స్ టీం టాస్ గెలుస్తుంది. ఇంకా అందరూ లేచి గట్టిగా మళ్ళీ చీర్ చేస్తూ ఉంటారు. హే, మన టీం టాస్ గెలిచింది. ఇంకా చూడు, మన టీం ముందు బౌలింగ్ చేస్తుంది. హా గట్టు. గట్టు చింకి చాలా ఇంట్రెస్టింగ్గా మ్యాచ్ చూస్తూ ఉంటారు. మధ్య మధ్యలో అందరితో పాటు చీర్స్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత అమ్మ నాన్న గట్టుతో ఇలా అంటారు. గట్టు చింకీ, ఇది స్టేడియంలో మీ మొదటి మ్యాచ్ కాబట్టి ఇక్కడ మనం ఒక ఫోటో తీసుకుంటే బాగుంటుంది. ఏమంటారు? సరిగ్గా చెప్పారు. ఈ ఫోటో ఒక మెమొరీ లాగా ఎప్పుడూ మనతో పాటే ఉంటుంది. హా, సరే అమ్మా. అయితే పిల్లలు అందరూ కెమెరా వైపు చూడండి. నేను ఒక సెల్ఫీ తీస్తాను. అందులో పూర్తి స్టేడియం కూడా వస్తుంది. అందరూ చేసి చెప్తారు. నాన్న ఫోటోని క్లిక్ చేస్తారు. ఫోటో చాలా బాగుంటుంది. కానీ అప్పుడే చింకీకి ఆకలవుతుంది. మమ్మీ, నాకు చాలా ఆకలిగా ఉంది. అమ్మా, నాకు కూడా కాస్త ఆకలిగా ఉంది. పిల్లలు, స్నాక్స్ వస్తూ ఉండుంటాయి. అరే అక్కడ చూడండి, వచ్చేసాయి. అరే అరే ఆగండి, నేను ఇప్పుడే వెళ్ళి స్నాక్స్ తీసుకొని వస్తాను. అందరం కలిసి స్నాక్స్ తిందాం. నాన్న స్నాక్స్ తీసుకొని వస్తారు. గట్టు చింకీ అమ్మా నాన్నలతో కలిసి స్నాక్స్ తింటారు. తర్వాత వాళ్ళిద్దరూ మళ్ళీ ధ్యాస పెట్టి మ్యాచ్ చూస్తూ ఉంటారు. అప్పుడు ఆఖరి మ్యాచ్ మాత్రమే ఉంది. ఇప్పుడు గట్టు చింకీల టీం వాళ్ళు 5 బాల్స్లో 9 రన్స్ చేయాల్సి ఉంటుంది. ముందు ఏం జరుగుతుందో ఏమో. ఇప్పుడు మనకి సిక్సర్స్ అవసరం ఉంది. ప్లీజ్, మనం గెలవాలి ప్లీజ్. స్టేడియం అంతా సైలెంట్గా ఉంటుంది. అప్పుడే ఒక ప్లేయర్ వెంటనే 2 సిక్స్లు కొడతాడు. ఆ తర్వాత గట్టు ఇంకా చింకీల టీం విన్ అవుతుంది. అందరూ కలిసి గట్టిగా చీర్స్ చేస్తూ ఉంటారు. హే, హిప్ హిప్ హుర్రే, హిప్ హిప్ హుర్రే, మన టీం గెలిచింది. గట్టు చింకీకి ఆ మ్యాచ్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. వాళ్ళు మ్యాచ్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి ఇంటికి వెళ్తారు. మరుసటి రోజు వాళ్ళు స్కూల్కి వెళ్ళి వాళ్ళ స్నేహితులందరికీ మ్యాచ్ గురించి చాలా విషయాలు చెప్తారు. గట్టు చింకీ వెళ్లారు వాటర్ పార్క్. గట్టు చింకీ అమ్మా నాన్న కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. మరుసటి రోజు వాళ్ళందరూ కలిసి వాటర్ పార్క్కి వెళ్ళబోతున్నారు. అందుకే వాళ్ళిద్దరూ ఎగ్జైటింగ్గా ఉంటారు. నాన్న రేపటి కోసం నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. నాకు ఆ స్విమ్ ట్యూబ్ కూడా కావాలి. హా నానా, వాటర్ పార్క్ వెళ్ళాలంటే స్విమ్ సూట్ ఉండాలి కదా. కానీ గట్టుకి నాకు అవి లేవు కదా. అరే గట్టు చింకీ, రేపు ఉదయాన్నే నేను మీకు వాటర్ ట్యూబ్ కొనిస్తాను. రేపు మీరు ఉదయాన్నే నిద్రలేవాలి. ఎందుకంటే మనం 9 గంటలకే ఇక్కడి నుంచి బయలుదేరాలి. అప్పుడే మనం సమయానికి వాటర్ పార్కుకి చేరుకోగలం. ఏంటి, వాటర్ పార్కు ఇక్కడ నుంచి దూరంగా ఉందా నాన్న? గట్టు, వాటర్ పార్క్ సిటీకి బయట ఉంది. అంటే దగ్గరగా 50 కిలోమీటర్ల దూరం ఉంది. అంటే మనం వెళ్ళడానికి 2 గంటలైనా పడుతుంది. ఓ, అయితే సరే అమ్మా, నేను గట్టు త్వరగా నిద్రలేస్తాము. ఇంకా టైంకి రెడీ అవుతాం. అలా చెప్పి గట్టు ఇంకా చింకీ త్వరగా వాళ్ళ డిన్నర్ కంప్లీట్ చేసి పడుకుంటారు. మరుసటి రోజు చెప్పినట్టుగానే ఇద్దరూ టైంకి రెడీ అవుతారు. ఇంకా బయలుదేరుతారు. అమ్మ నాన్న కూడా రెడీగా ఉంటారు. ఇంకా నలుగురు కలిసి వాటర్ పార్క్కి వెళ్తుంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు. వాటర్ పార్క్కి వెళ్తూ ఉండగా దారిలో నాన్న ఒకచోట కారు ఆపుతాడు. ఏమైంది నాన్న, వాటర్ పార్క్ వచ్చేసిందా? అరే లేదు గట్టుబాబు, వాటర్ పార్క్ రావడానికి ఇంకాస్త సమయం పడుతుంది. మరి మనం ఇక్కడ ఎందుకు ఆగాం నాన్నా? అరే గట్టు చింకీ, అక్కడ చూడండి, రోడ్డు అవతల షాప్ ఉంది కదా, అక్కడ మీకు కావలసిన స్విమ్మింగ్ ట్యూబ్స్ దొరుకుతాయి. కానీ మీరు కారులోనే కూర్చొని ఉండండి, నేను వెళ్ళి తీసుకొని వస్తాను. ఎందుకంటే బయట చాలా ఎండగా ఉంది. సరే నాన్న, నా కోసం మీరు రెడ్ కలర్ తీసుకొని రండి. హా నాన్న, నా కోసం yellow కలర్. సరే పిల్లలు, మీరు ఆగండి, త్వరగా నేను నాన్న తీసుకొని వస్తాను. ట్యూబ్ తీసుకొని వస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి వాటర్ పార్క్కి చేరుకుంటారు. వాటర్ పార్క్కి వెళ్ళిన తర్వాత టికెట్స్ తీసుకున్న వెంటనే అమ్మా నాన్న గట్టు చింకేలకి హ్యాండ్కి కలర్ఫుల్ బ్యాండ్ వేస్తారు. వాళ్ళకి అవి బాగా నచ్చుతాయి. వావ్, ఈ బ్యాండ్స్ చాలా క్యూట్ గా ఉన్నాయి కదా.
అమ్మా నాన్న చింకీ ఇంకా నేను ఎదురు చూడలేకపోతున్నాను. త్వరగా లోపలికి వెళ్దాం పదండి. నేను చాలా వాటర్ రైడ్స్ ఆడాలి అనుకుంటున్నాను. హా అమ్మా నాన్న, త్వరగా వెళ్దాం పదండి. అరే గట్టు చింకి, మనం ఇంకొక పని చేయాలి. మనం మన డ్రెస్ మార్చుకుని స్విమ్మింగ్ సూట్ వేసుకోవాలి. చింకి, నువ్వు నాతో పాటు పద. గట్టు, నువ్వు నాన్నతో పాటు వెళ్ళు. అర్థమవుతుందా మీ ఇద్దరికి నేనేం చెప్తున్నాను? పదండి. సరే సరే అమ్మా. ఆ తర్వాత గట్టు చింకి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి చేరుకుంటారు. అక్కడ చాలా మంది స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. మ్యూజిక్ మోగుతూ ఉంటుంది. ఇంకా చాలా వాటర్ రైడ్స్ కూడా ఉంటాయి. అక్కడ అందరూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. వావ్, ఇక్కడ ఎంత మంది ఉన్నారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మనకి కూడా చాలా మజా వస్తుందనిపిస్తుంది. నాన్న పదండి, మనం ఆ పెద్ద వాటర్ రైడ్ దగ్గరికి వెళ్దాం. దాని మీద మనం పెద్ద ట్యూబ్ మీద కూర్చొని కిందికి రావచ్చు. పదండి పదండి. లేదు లేదు, నేనైతే తక్కువ హైట్ ఉన్న వాటర్ స్లైడ్ కి మాత్రమే వెళ్తాను. ఏం పర్వాలేదు గట్టు, నువ్వు నాతో పాటు పెద్ద రైడ్కి రా. చింకు, నువ్వైతే అమ్మతో పాటు చిన్న వాటర్ రైడ్కి వెళ్ళు. తర్వాత మనం అందరం స్విమ్మింగ్ పూల్లో కలుసుకుందాం, సరేనా? సరే సరే నాన్న. నాన్న. నాన్న ఇంకా గట్టు పెద్ద వాటర్ స్లైడ్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకి పెద్ద ట్యూబ్ ఇస్తారు. ఇద్దరు కలిసి అందులో హ్యాపీగా కూర్చుంటారు. అరే గట్టు, ట్యూబ్ హ్యాండిల్ని సరిగ్గా పట్టుకో, సరేనా? నాన్న నేను గట్టిగా పట్టుకున్నాను. ఏ తర్వాత గట్టు ఇంకా నాన్న ఆ పెద్ద వాటర్ స్లైడ్లో నుండి కిందకి వస్తారు. మరొక పక్క అమ్మ ఇంకా చింకి చాలా స్లైడ్స్ ఆడతారు. రౌండ్గా ఉన్న స్లైడ్ ఆడతారు. ఇంకా జారుబండ లాంటి స్లైడ్ కూడా జారుతారు. ఆ తర్వాత అమ్మ నాన్న గట్టు చింకి స్విమ్మింగ్ పూల్లో కలుసుకుంటారు. అప్పుడు గట్టు ఇంకా చింకి వాళ్ళ స్విమ్మింగ్ ట్యూబ్ వేసుకుని వాటర్లో ఆడుకుంటూ ఉంటారు. ఒకరి మీద ఒకరు నీళ్లు వేసుకుంటూ ఉంటారు. ఇదిగో కట్టు, ఇదిగో. నువ్వు కూడా తీసుకో చింకి, ఇదిగో. అప్పుడే నాన్న వెనక నుండి అందరిపైన నీళ్లు చల్లుతాడు. అందరూ బాగా నవ్వుకుంటారు. అంతలా నీటిలో ఆడేసరికి గట్టు ఇంకా చింకికి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అమ్మా నాన్న నాకు చాలా ఆకలిగా ఉంది. అవునమ్మా, ఆడి ఆడి నా ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోయింది. సరే సరే, అయితే క్యాంటీన్కి వెళ్దాం పదండి. తర్వాత వాళ్ళ నలుగురు వాటర్ పార్కులో ఉన్న క్యాంటీన్కి లంచ్కి వెళ్తారు. గట్టు చింకి చెప్పండి, మీరు మీ ఎనర్జీ ఛార్జ్ చేసుకోవడానికి ఏం తింటారు? నేను బర్గర్ తింటాను అమ్మా. నేను ఇంటి దగ్గరే ఆలోచించుకొని వచ్చాను, నేను బర్గర్ తినాలి అని. నేను శాండ్విచ్ తింటాను. అమ్మా నాన్న ఫుడ్ ఆర్డర్ చేస్తారు. కాసేపట్లోనే వాళ్ళ భోజనం వాళ్ళ దగ్గరికి వచ్చేస్తుంది. అమ్మా ఫుడ్ అయితే చాలా బాగుంది. హా, ఇంకా ఈ శాండ్విచ్ కూడా చాలా ఫ్రెష్ అండ్ యమ్మీగా ఉంది అమ్మా. హా పిల్లలు, అన్నీ చాలా బాగున్నాయి. మీరు బాగా ఎంజాయ్ చేయండి, సరేనా? అమ్మా, ఆ తర్వాత మనం ఈ పూల్కి వెళ్దాం. ఇక్కడైతే అందరూ బౌల్స్ తో ఆడుకుంటున్నారు. నేనైతే ఇంకా ఆడుకోవాలనుకుంటున్నాను. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. హా సరే చింకీ, నువ్వు ఎంత కావాలంటే అంత తిను, కానీ లంచ్ త్వరగా ఫినిష్ చేయి, సరేనా? ఆ తర్వాత గట్టు చింకి వాళ్ళ లంచ్ ఫినిష్ చేస్తారు. తర్వాత నలుగురు కలిసి మళ్ళీ పూలలోకి వెళ్తారు. గట్టు చింకి నీళ్ళలో చాలా ఎంజాయ్ చేస్తారు. సాయంత్రం వరకు ఆడుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు. ఎలక్షన్స్. ఇవాళ ఎలక్షన్స్కి ఓటు వేయాల్సిన రోజు కాబట్టి ఆఫీస్లో ఇంకా స్కూళ్లలో సెలవులిచ్చారు. అప్పుడు గట్టు ఇంకా చింకి నాన్నతో, నాన్న ఇవాళ మా స్కూల్తో పాటు మీ ఆఫీస్కి కూడా సెలవు ఉంది. మమ్మల్ని బయటికి తీసుకెళ్ళి నాన్న, ప్లీజ్. హా నాన్న, మనం ఇన్ని రోజులైంది గేమ్ జోన్కి వెళ్ళి, మీరు మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళండి. పిల్లలు, ఇవాళ మీకు సెలవు ఉండొచ్చు, కానీ నాకు లేదు. నేను ఒక ముఖ్యమైన పని చేయడానికి వెళ్ళాలి. పని? ఏం పని నాన్నా? అరే, ఇవాళ నేను ఓటు వేయడానికి వెళ్ళాలి. సెక్రటరీ అంకుల్ వస్తూ ఉండి ఉంటాడు. మేమిద్దరం వెళ్ళి ఓటు వేస్తాం. అచ్చా, కేవలం మీరు ఇంకా అంకుల్ మాత్రమే ఓటు వేయడానికి వెళ్తారా? అరే లేదు గట్టు, అలా కాదు. ఓటు వేయడానికి చాలా మంది వెళ్తారు. ఓ, అయితే నేను కూడా వస్తాను, ఓటు వేస్తానన్నా. గట్టు ఇంకా చింకి నాన్నతో మాట్లాడుతుంటారు. అప్పుడే అమ్మ అక్కడికొస్తుంది. లేదు చింకి, నువ్వు ఓటు వెయ్యకూడదు. మనం ఓటు వెయ్యాలి అంటే 18 సంవత్సరాల వయసు రావాలి, సరేనా? అయితే అమ్మా, నీకు 18 సంవత్సరాల కన్నా ఎక్కువ లేవా? గట్టు మాటలు విని
అమ్మా నాన్న ఆలోచనలో పడతారు. హ్మ్, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. అమ్మ కూడా ఓటు వేయడానికి వెళ్ళాలి. మేము తప్పు చేయబోయాము. నీ వల్ల మేము మా తప్పు సరిదిద్దుకుంటున్నాము. ఆ తర్వాత అమ్మ కూడా ఓటు వేయడానికి తయారవుతుంది. కాసేపట్లోనే సెక్రటరీ అంకుల్ వస్తారు. ఆ తర్వాత ముగ్గురు కలిసి ఓటు వేయడానికి వెళ్తారు. అమ్మా నాన్న ఓటు వేసి ఇంటికి వచ్చిన తర్వాత సెక్రటరీ అంకుల్ టీ తాగడానికి ఇంట్లోనే కూర్చొనుంటారు. అంకుల్ అంకుల్, అక్కడ చాలా మంది ఓటు వేయడానికి వచ్చారా? గట్టు, చాలా మంది వచ్చారు ఓటు వేయడానికి. అంకుల్, మన సొసైటీలో చాలా మంది ఉన్నారు, కానీ ఓటు వేయడానికి వెళ్ళలేదు. అవును చింకి, ఇది చాలా తప్పు. అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి, కానీ అందరూ వాళ్ళ బాధ్యతలు మర్చిపోతున్నారు. మనం ఏం చేస్తాం? కానీ ఎందుకు? ఓటు వేయడం అంత ముఖ్యం ఎందుకని? అలా ఎందుకంటే చింకి, మనం ఓటు వేస్తేనే గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. మనం మనకి నచ్చిన గవర్నమెంట్ సెలెక్ట్ చేసుకుంటేనే కదా మరి అందరూ బాగుంటారు. నాన్న, గవర్నమెంట్ ఏం చేస్తుంది? పిల్లలు, గవర్నమెంట్ మన దేశాన్ని 5 ఏళ్ళు పాలిస్తుంది. మన పాలసీలు, పనులు, ఇంకా చాలా డెసిషన్స్ గవర్నమెంటే తీసుకుంటుంది. అర్థమైందా పిల్లలు? ఓ, సెలవులు కూడానా? అయితే నాన్న నిన్ను పెద్దగా అయిన తర్వాత ఇలాంటి గవర్నమెంట్కి ఓటు వేస్తాను. ఏది అయితే నాకు ఎక్కువ సెలవులు ఇస్తుందో. చింకి మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత అమ్మ టీ తీసుకుని వస్తుంది. అప్పుడు గట్టుకి ఒక ఐడియా వస్తుంది. నాన్న, ఈ గవర్నమెంట్ ఇంత ఇంపార్టెంట్ అయినప్పుడు అందరూ ఓటు వేయడానికి వెళ్ళాలి కదా. అవును గట్టు, వెళ్ళాలి. అయితే మనం మన కాలనీలో క్యాంపెయిన్ పెట్టి అవేర్నెస్ చేయాలి. అది చూసి అందరూ ఓటు వేయాలి అని అనుకుంటారు. ఇంకొంతమంది ఓటు వేయడానికి కూడా వెళ్తారు. మ్మ్, ఐడియా బాగుంది గట్టు. కానీ గట్టుబాబు, నువ్వు ఇవన్నీ ఎలా చేస్తావు? సెక్రటరీ అంకుల్ మాట విని గట్టు ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే చింకి ఇలా అంటుంది. మనం పోస్టర్లు తయారు చేసి కాలనీ వాళ్ళందరికీ ఆ పోస్టర్లు చూపించి విషయం చెప్తే ఎలా ఉంటుంది? హా, అలా అయితే మనం వాళ్ళకి డైరెక్ట్గా విషయం చెప్పొచ్చు. ఇంకా ఓటు వేయడం ఎంత ఇంపార్టెంట్ కూడా చెప్పొచ్చు. వా పిల్లలు, కానీ ఇంత తక్కువ టైంలో ఎవరు పోస్టర్లన్నీ తయారు చేయగలుగుతారు? అది ఇప్పటికిప్పుడు కష్టం కదా. అరే అమ్మా, ఇందులో టెన్షన్ పడాల్సిందేమీ లేదు. మేము మా స్నేహితులందర్నీ పిలుస్తాము. మాతో కలిసి పోస్టర్స్ తయారు చేస్తారు. హా, అయితే ఓకే. అమ్మ మాట విన్న వెంటనే పిల్లలు బంటి, హరి, గుడ్డీని తీసుకుని ఇంటికొస్తారు. ఆ తర్వాత అందరూ కలిసి పోస్టర్లు తయారు చేస్తారు. కాసేపట్లో పోస్టర్లన్నీ సిద్ధమవుతాయి. మీకు తెలీదు, ఈ పిల్లలు చాలా టాలెంటెడ్. రండి పిల్లలు, నేను కూడా మీతో పాటు కాలనీకి వస్తాను మీకు సపోర్ట్ చేయడానికి. అమ్మ మాటలు విని గట్టు, చింకి ఇంకా మిగతా పిల్లలు ఆనందపడతారు. అరే వా అమ్మా, నిజంగా? హా, అరే ఈ పనిలో మేము ఎందుకు వెనకబడి ఉండాలి? మేము కూడా వస్తాము. రండి రండి, మీ అందరికీ మా క్యాంపెయిన్కి స్వాగతం. తర్వాత ఏముంది, అందరూ క్యాంపెయిన్కి వెళ్తారు. ఇంక ప్రతి ఒక్కరి డోర్ బెల్ మోగించారు. డోర్ తెరిచిన వెంటనే అందరూ గట్టు, చింకీల పోస్టర్స్ చూసి ఆశ్చర్యపోయారు. కానీ గట్టు, చింకీ అందరికీ వాళ్ళు చెప్పాలనుకునే విషయం బాగా చెప్తారు. అలా 2 గంటలు గడిచిపోతాయి. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ తర్వాత సాయంత్రం గట్టు ఇంకా చింకీ నాన్నతో కూర్చొని టీవీ చూస్తారు. అప్పుడే సెక్రటరీ అంకుల్ అక్కడికి వస్తారు. గట్టు చింకి, నేను మీకు గుడ్ న్యూస్ చెప్పడానికి వచ్చాను. ఏమైంది అంకుల్? చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. విషయమే అలాంటిది పిల్లలు. నీకు తెలుసా, మీరు ప్రయత్నించినందుకు కాలనీలో సగం కన్నా ఎక్కువ మంది ఓటు వేయడానికి వెళ్ళారు. ఏంటి, నిజమా అంకుల్? వా, ఇది నిజంగా చాలా మంచి శుభవార్త. పిల్లలు చాలా మంచి పని చేశారు. వాళ్ళకైతే మంచి ట్రీట్ ఇవ్వాల్సిందే. ఆహా, తప్పకుండా. చెప్పండి పిల్లలు, ఏం తింటారు? ఇందులో ఆలోచించాల్సింది ఏముంది అంకుల్? సాయంత్రం అయింది కాబట్టి ఇంటి దగ్గర ఉన్న గోలా అంకుల్ దగ్గర మాకు గోలా ఇప్పించండి. అవును అంకుల్, నాకు ఇంకా చింకీకి చాలా ఫేవరెట్. సరే, నేను మీకు గోల తినిపిస్తాను. కానీ మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకుని రండి. వాళ్ళు కూడా మీతో క్యాంపెయిన్లో పని చేశారు కదా. అలాగే అలాగే అంకుల్. అంకుల్.
గట్టు చింకీ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కలిసి సెక్రటరీ అంకుల్తో గోల తినడానికి వెళ్తారు. ఇంకా వాళ్ళ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. గట్టు చింకీ యొక్క నిమ్మరసం స్టాండ్. అది లంచ్ సమయం. గట్టు చింకీ బంటి ఇంకా గుడ్డి కలిసి వాళ్ళ క్లాస్ రూమ్లో లంచ్ చేస్తూ ఉంటారు. చింకీ, చాలా వేడిగా ఉంది కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత చల్లని జ్యూస్ తాగుతాను. అవును గట్టు, నిన్న నాన్న తెచ్చిన జ్యూస్ చాలా యమ్మీగా ఉంది. అయితే నేను ఇంకా బంటి కూడా మీ ఇంటికి వస్తాము. గట్టు, మేము కూడా టేస్టీ జ్యూస్ తాగుతాము. అందరు పిల్లలు ఆ మాటకి నవ్వుతారు. ఆ తర్వాత వాళ్ళ క్లాస్ టీచర్ క్లాస్లోకి వస్తుంది. అందరూ టీచర్ని విష్ చేస్తారు. అరే పిల్లలు, కూర్చోండి, నా దగ్గర మీకు చెప్పడానికి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంది. అది ఏంటి మ్యామ్? పిల్లలు, మన స్కూల్లో ఒక ఈవెంట్ అవుతుంది. అందులో మీరు ఇద్దరిద్దరు కలిసి ఒక స్టాల్ పెట్టుకోవాలి. స్టాల్? మాకు ఏమీ అర్థం కాలేదు మేడం. ఏంటి అంటే, మీలో ఇద్దరు ఒక్క టీంలా ఉండి ఒక స్టాల్ పెట్టుకోవాలి. అందులో మీరు హోమ్ మేడ్స్ ఫుడ్ మాత్రమే పెట్టాలి. మీ అందరినీ కూడా ఒక సీనియర్ స్టూడెంట్ గైడ్ చేస్తారు. ఈ స్టాల్లో మీకు ఎంతైతే మనీ వస్తుందో అది డొనేషన్కి వెళ్తుంది. అంతేకాదు, ఇందులో ఎవరికైతే ఎక్కువ డబ్బులు వస్తాయో వాళ్ళే విన్నర్. వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది. ఆ న్యూస్ చెప్పి టీచర్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత గట్టు, చింకీ, గుడ్డి ఇంకా హరి పార్కులో కలవాలి అనుకుంటారు. ఎవరు ఏం చేయాలి అని. ఇంకా ఏముంది, అందరూ పార్కులో కలుస్తారు. మీరంతా ఏమనుకుంటున్నారు? మీ స్టాల్స్ లో ఏం పెట్టాలనుకుంటున్నారు? నేను ఇంకా హరి, మేమిద్దరము పెయింటింగ్ వేసి అమ్ముతాము. అవి కొనుక్కొని వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు. చూడగట్టు, నేను హరిని గెలుస్తాము తప్పకుండా. నేను ఇంకా బంటి కలిసి పెన్ స్టాండ్ తయారు చెయ్యాలి అనుకుంటున్నాము. నేను అవి ఇంటర్నెట్లో చూశాను. అవి చాలా అందంగా ఉంటాయి. చింకీ అది చూసి బాధపడుతుంది. ఇంకా గట్టుతో, గట్టు, వీళ్ళందరి ఐడియాస్ బాగున్నాయి, కానీ మనం ఇంకా డిసైడ్ అవ్వలేదు. ఏం చేద్దాం మనము అర్థం కావట్లేదు. నువ్వు బాధపడకు చింకీ, మనకు కూడా ఏదో ఒక ఐడియా వస్తుందిలే. అప్పుడే చింకీకి దాహంగా ఉంటుంది. తను పరిగెడుతూ ఇంటికి వెళ్ళిపోతుంది. అమ్మ కిచెన్లో వంట చేస్తుంటుంది. మమ్మీ, ఆ జ్యూస్ ఎక్కడ ఉంది? డాడీ తెచ్చాడు కదా, నాకు దాహంగా ఉంది. చింకీ, ఆ జ్యూస్ అయిపోయింది. సాయంత్రం కొంతమంది గెస్ట్లు వచ్చారు కదా, వాళ్ళు తాగేశారు. నువ్వు ఒక పని చెయ్యి, లెమనేడ్ తయారు చేసుకో. లెమనేడ్? హా అమ్మా, ఇది మంచి ఐడియా. నేను హరి, గుడ్డి ఇంకా గట్టు కోసం కూడా తయారు చేస్తాను. చింకీ లెమన్ కట్ చేసి వాటి రసంతో చక్కెర ఇంకా నీళ్లు కలిపి లెమనేడ్ తయారు చేస్తుంది. వావ్ అమ్మా, ఇది చాలా బాగా అయింది, చల్లగా ఇంకా రిఫ్రెషింగ్ గా. అప్పుడే వెనక నుండి గట్టు ఇంకా తన స్నేహితులు వస్తారు. రండి, ఈ లెమనేడ్ తాగండి, నేను మీకోసమే చేశాను. వాళ్ళు చింకీ లెమనేడ్ తాగుతారు. వాళ్ళందరికీ అది బాగా నచ్చుతుంది. వా చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది. దీన్ని తాగిన తర్వాత చాలా ఎనర్జీ వచ్చింది నాకు. థ్యాంక్ యూ గట్టు. చింకీ ఆలోచిస్తుంది. అప్పుడే తన మైండ్లో ఒక ఐడియా వస్తుంది. ఐడియా! గట్టు, లెమనేడ్ స్టాల్ మనం ఎందుకు పెట్టుకోకూడదు? హా గట్టు చింకీ, జనాలకు మీ లెమనేడ్ బాగా నచ్చుతుంది. ఎందుకంటే అన్ని స్టాల్స్ వాళ్ళు తిరిగిన తర్వాత ఆఖరికి మీ స్టాల్స్ దగ్గరికి వస్తారు. గట్టు ఇంకా చింకీకి ఆ ఐడియా బాగా నచ్చుతుంది. ఇంకా వాళ్ళు డిసైడ్ అవుతారు లెమనేడ్ స్టాల్ పెట్టుకోవాలి అని. ఈవెంట్ రోజు రానే వస్తుంది. గట్టు ఇంకా చింకీ లెమనేడ్ స్టాల్ పెట్టుకుంటారు. మీరా అక్క వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటుంది. తను వాళ్ళ సీనియర్. గట్టు, చింకీ, అంతా అయిపోయిందా? అక్క, మేము లెమనేడ్ రెడీగా పెట్టేశాము. ఇంకా డిస్పోజబుల్ గ్లాసెస్ కూడా వచ్చేసాయి. అవునక్క, ఇదిగో డస్ట్బిన్. అందరూ వాళ్ళ గ్లాసెస్ ఇందులో వేసేలాగా నేను చూసుకుంటానక్క. సరే, ఇంకా సేపట్లో స్టాల్ మొదలవుతుంది. మీరు కావాలంటే వెళ్ళి మీ ఫ్రెండ్స్ స్టాల్స్ కూడా చూసి రావచ్చు. అప్పటి వరకు నేను ఇక్కడ మీకోసం వెయిట్ చేస్తాను. గట్టు చింకీకి ఈ ఐడియా బాగా నచ్చుతుంది. వాళ్ళు గుడ్డి, బంటి, హరి ఇంకా పింకీ స్టాల్స్ చూడడానికి వెళ్తారు. వా హరి, మీ పెయింటింగ్ చాలా బాగుంది.
లాస్ట్లో నా కోసం కూడా ఒకటి తప్పకుండా తీసుకుంటాను. గుడ్డి బంటి, ఈ ఎల్లో కలర్ పెన్ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది. లాస్ట్లో నేనే దీన్ని తప్పకుండా తీసుకుంటాను. అది నేనే. థ్యాంక్ యూ గట్టు, తప్పకుండా అవి మీకోసం ఉంచుతాను. ఇంకా మీ లెమనేడ్ స్టాల్ కూడా చాలా బాగుంది. మీ దగ్గరికి చాలా మంది వస్తారు. అప్పుడే గట్టు చింకి క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, మీ ఇద్దరు ఇక్కడేం చేస్తున్నారు? త్వరగా మీ దగ్గరికి వెళ్ళిపోండి, ఇంకొద్దిసేపట్లో స్టాల్ మొదలవుతుంది. ఓకే మ్యామ్. గట్టు ఇంకా చింకి వాళ్ళ స్టాల్ దగ్గరికి వెళ్ళిపోతారు. ఎక్కడికైతే మీరా అక్క వాళ్ళ కోసం ఎదురు చూస్తుందో కాసేపట్లో ఫేర్ మొదలవుతుంది. అందరూ అక్కడికి రావడం మొదలవుతారు. అందరూ అన్ని స్టాల్స్ దగ్గరికి వెళ్తారు. కాసేపటి తర్వాత గట్టు ఇంకా చింకీలా లెమనేడ్ స్టాల్ దగ్గర చాలా మంది జనాలు నిలబడి ఉంటారు. గట్టు ఇంకా చింకి అందరికీ లెమనేడ్ గ్లాసులో పోసి ఇస్తుంటారు. మీరా అక్క వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని బాక్స్లో వేస్తుంటుంది. అరే వా గట్టు, మన లెమనేడ్ అందరికీ బాగా నచ్చుతుంది. నాకనిపిస్తుంది మనవి త్వరగా అయిపోతాయి అని. అవును చింకి, ఇంకా మాట్లాడటం కాదు, మన స్టాల్ దగ్గర చాలా మంది ఉన్నారు. త్వరగా అందరికీ మన లెమనేడ్ వాళ్ళకి ఇచ్చేద్దాము, పదా. హా గట్టు, అలాగే. గట్టు చింకి చాలా కష్టపడి పని చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత వాళ్ళ లెమన్ అయిపోతుంది. వాళ్ళు అలసిపోయి కుర్చీలో కూర్చుంటారు. అప్పుడే వాళ్ళ క్లాస్ టీచర్ అక్కడికి వస్తుంది. గట్టు చింకి, నిజంగా మీ స్టాల్ చాలా బాగుంది. నాకు కూడా ఒక గ్లాస్ జ్యూస్ ఇస్తారా? థ్యాంక్ యూ మ్యామ్, కానీ లెమనేడ్ అంతా అయిపోయింది. లేదు లేదు గట్టు, నేను మ్యామ్ కోసం ఒక స్పెషల్ గ్లాస్ తీసి పెట్టాను. తీసుకోండి మ్యామ్. చాలా థ్యాంక్ యూ చింకి, చాలా రిఫ్రెష్గా ఉంది. మ్యామ్, మాకు ఈరోజు చాలా డబ్బులు వచ్చాయి. మేము ఇవి చాలా డొనేట్ చేయొచ్చు. కాదు మేడం, మేము మా టార్గెట్ కన్నా ఎక్కువ డబ్బుల్నే కలెక్ట్ చేశాము. హా పిల్లలు, మీరు ముగ్గురు చాలా మంచి పని చేశారు. అందరి స్టాల్స్ కన్నా మీ స్టాల్స్కే ఎక్కువ మంది వచ్చారు. గ్రేట్. ఆ తర్వాత గట్టు ఇంకా చింకి లెమనేడ్తో సంపాదించిన డబ్బులంతా డొనేట్ చేస్తారు. చాలా ఆనందపడతారు. పీచు మిఠాయి. గట్టు ఇంకా చింకి ఇంటి దగ్గరే ఒక మేళా పడుతుంది. హరి, బంటి ఇంకా గుడ్డి అందరూ ఆ మేళాలో తిరిగి వచ్చేశారు. సాయంత్రం ఆడుకునే సమయంలో స్నేహితులందరూ ఒక దగ్గర కలుస్తారు. గట్టు చింకి, మీకు తెలుసా, ఈసారి మేళాలో కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ పెట్టుకున్నారు. ఆ కాటన్ క్యాండీ అంకుల్ ఏ షేప్ క్యాండీ కావాలో ఆ షేప్లో క్యాండీస్ చేసి ఇస్తున్నారు. నేను వెళ్తున్నాను. అరే వా, అయితే నువ్వు ఏ షేప్ క్యాండీ తిన్నావు గుడ్డి? నేనైతే సర్కిల్ చేయించుకున్నాను. తెలుసా, అది నిజంగా చాలా టేస్టీగా ఉంది. ఇంకా నాకు రెక్టాంగిల్, ఇంకా రెక్టాంగిల్ క్యాండీ కూడా చాలా టేస్టీగా ఉంది మిత్రులారా. నిజంగా నా గుడ్డి, అయితే నేను ఇప్పుడు మేళాకి వెళ్ళాలి అనుకుంటున్నాను. ఇంకా ట్రయాంగిల్ షేప్ క్యాండీ కూడా తినాలనుకుంటున్నాను. హా, నాకు కూడా ఇప్పుడు మేళాకి వెళ్ళాలనిపిస్తుంది. మనం ఇవ్వాలి నాన్నని మేళాకి తీసుకెళ్దామని అడుగుదాం. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే త్వరగా వెళ్ళండి, ఎందుకంటే మేళా అయిపోతుంది ఫ్రెండ్స్. ఓ అవునా, సరే గుడ్డి, చింకి పద ఇంటికి వెళ్దాం. ఆడుకుని మనకు చాలా ఆలస్యమైంది. గట్టు చింకి ఇంటికి వెళ్తారు. రాత్రి నాన్న ఇంటికి వచ్చిన వెంటనే మేళాకి తీసుకుని వెళ్ళమని అడుగుతారు. నాన్న కూడా వాళ్ళని సండే మేళాకి తీసుకుని వెళ్తాను అని చెప్తారు. 2 రోజుల తర్వాత సండే వస్తుంది. గట్టు చింకి అమ్మా నాన్నలతో కలిసి మేళాకి వెళ్తారు. వావ్, ఈ మేళా చాలా పెద్దగా ఉంది కదా. చింకి, ఇక్కడ చూడు, చాలా ఉయ్యాలున్నాయి. అవును గట్టు, కానీ మనం ఉయ్యాల తర్వాత ఊగుదాం. ముందు మనం కాటన్ క్యాండీ స్టాల్ అంకుల్ దగ్గరికి వెళ్ళి కాటన్ క్యాండీ తిందాం. పదండి పిల్లలు, మనం ముందు కాటన్ క్యాండీ తిందాం. అమ్మా నాన్న గట్టు చింకిని కాటన్ క్యాండీ అంకుల్ స్టాల్ దగ్గరికి తీసుకుని వెళ్తారు. కానీ ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానేలేదు. ఇదేంటి నాన్న, ఇవాళ కాటన్ క్యాండీ అంకుల్ రానేలేదు? మేము వచ్చినప్పుడు ఇలా ఎందుకు జరిగింది నాన్న? బంటి, హరి, గుడ్డి వచ్చినప్పుడు వాళ్ళు అంకుల్ దగ్గర వేరే వేరే షేప్ క్యాండీ తిన్నారు, కానీ మాకు మాత్రమే ఇలా జరిగింది. అవును చింకి, నువ్వు సరిగ్గా చెప్పావు.
అది చూసి గట్టు చింకి బాధపడతారు. పిల్లలు, నేను ఈ మేళా కనుక్కున్నాను. ఈ మేళాకి ఈరోజు ఆఖరి రోజంట. అందుకే ఇవాళ నుంచి ఆ కాటన్ క్యాండీ అంకుల్ రాడు. కానీ ఏం పర్లేదు పిల్లలు, మీరు అన్ని గేమ్స్ ఆడుకోండి. ఆ తర్వాత మనందరం కలిసి ఐస్ క్రీమ్ తినేద్దాం. ఆ పిల్లలు చూడండి, ఇక్కడ మీ ఫేవరెట్ బంపింగ్ కార్స్ కూడా ఉన్నాయి. మనందరం అందులో కూర్చుందాం, సరేనా? లేదమ్మా, ఇప్పుడు నేను ఏ ఉయ్యాలో ఊగను. నేను కేవలం కాటన్ క్యాండీ అంకుల్ దగ్గర కాటన్ క్యాండీ తినాలనుకుంటున్నాను. అమ్మా నాన్న, ఇక ఇంటికి వెళ్దాం పదండి. గట్టు ఇంకా చింకి అలా బాధపడ్డం చూసి అమ్మ నాన్న కూడా బాధపడతారు. ఇంకా వాళ్ళని ఇంటికి తీసుకుని వచ్చేస్తారు. అమ్మ గట్టు చింకి ఫేవరెట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది. ఇంకా నాన్న వాళ్ళ కోసం వాళ్ళ ఫేవరెట్ మిఠాయి తీసుకుని వస్తారు. అయినా కూడా గట్టు చింకి ఇప్పటికీ బాధపడుతూనే ఉంటారు. గట్టు చింకి నిద్రపోతారు. వాళ్ళు నిద్ర లేచేసరికి వాళ్ళకి ఒక శబ్దం వినబడుతుంది. అరే చింకీ, ఈ బెల్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుంది? ఇది ఐస్ క్రీమ్ అంకుల్ బండి సౌండ్ ఉన్నట్టుంది. గట్టు, ఒకసారి బయటికి వెళ్దాం పదా. పద చింకీ. గట్టు చింకి పరిగెడుతూ ఇంటి బయటకు వెళ్తారు. వెళ్లి చూసేసరికి వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే బయట అమ్మ నాన్న గుడ్డి బంటి హరి అందరూ నిలబడుంటారు. ఇంకా వాళ్ళతో పాటు కాటన్ క్యాండీ అంకుల్ అతని స్టాల్తో నిలబడుంటారు. వావ్, అమ్మా నాన్న. వావ్! అరే గట్టు, మనమైతే కలగనడం లేదు కదా? లేదు లేదు గట్టు చింకీ, ఇది కల కాదు. ఇతనేమి కాటన్ క్యాండీ అంకుల్. రకరకాల షేప్లో కాటన్ క్యాండీ తయారు చేస్తాడు. గట్టు చింకీ, అతనే అంకుల్. కానీ నాన్న, ఇదంతా ఎలా జరిగింది? మేళా అయితే అయిపోయింది కదా, కానీ అంకుల్ ఇక్కడికి ఎలా వచ్చారు? గట్టు, నేను మేళాలోని అందరినీ కనుక్కున్నాను. ఇంకా చాలా కష్టపడితే ఈ క్యాండీ అంకుల్ అడ్రస్ దొరికింది. అందుకే రమ్మన్నాను. గట్టు చింకి, మీ నాన్న తర్వాత ఆ అంకుల్తో మాట్లాడారు, జరిగిన విషయం అంతా చెప్పారు. ఆ తర్వాత మేము ఆయన్ని స్పెషల్గా రిక్వెస్ట్ చేశాము మన ఇంటికి వచ్చి మా పిల్లలందరికీ స్పెషల్ కాటన్ క్యాండీ తినిపించమని. అప్పుడే కాటన్ క్యాండీ అంకుల్ గట్టుతో, అయితే పిల్లలు, నేను మీ అమ్మా నాన్న మాటలు ఒప్పుకున్నాను. ఎందుకంటే నాకు పిల్లలంటే చాలా ఇష్టం. పిల్లలు బాధపడుతూ ఉంటే నేను అసలు చూస్తూ ఉండలేను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా నాన్న, మీరు మా కోసం చాలా కష్టపడ్డారు. ఇంకా అంకుల్, మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. మీరు మా కోసం ఇంత దూరం వచ్చారు. ఏం పర్వాలేదు పిల్లలు. ఇంకా మీరు చెప్పండి, మీకు ఏ షేప్ క్యాండిల్ అంటే ఇష్టమో, నేను అవే ఇస్తాను. అంకుల్, నాకు ట్రయాంగిల్ షేప్ క్యాండిల్ అంటే ఇష్టం. నాకు స్టార్ షేప్. నాకైతే సర్కిల్లో ఉండేదే కావాలి. నాకు రెక్టాంగిల్. నాకు స్క్వేర్ది. అంకుల్ వాళ్ళందరికీ వాళ్ళకిష్టమైన షేప్ క్యాండీ తయారు చేస్తారు. వావ్ అంకుల్, నిజంగా మీ క్యాండీ చాలా టేస్టీగా ఉంది. ఖచ్చితంగా మీ క్యాండీలో ఏదో స్పెషల్ ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, మా కోసం వచ్చినందుకు. వెల్కమ్ పిల్లలు. పిల్లలతో పాటు సొసైటీలో ఉన్న తల్లిదండ్రులు కూడా వచ్చి కాటన్ క్యాండీ ఎంజాయ్ చేస్తారు. చింకీ యొక్క కొత్త టాలెంట్. గట్టు ఇంకా చింకీ లివింగ్ రూమ్లో చదువుకుంటూ ఉంటారు. ఎందుకంటే మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ ఉంది కాబట్టి. బంటి గుడ్డి ఇంకా హరి కూడా గట్టు చింకీ వాళ్ళ ఇంటికొస్తారు. అరే గట్టు, నాకు ఈ మ్యాథ్స్ మల్టిప్లికేషన్ క్వశ్చన్స్ అస్సలు అర్థం కావడం లేదు. సరిగ్గా చెప్పావు హరి, ఇవి నాకు అర్థం కావడం లేదు. టెస్ట్ కూడా రేపే ఉంది. నాకు కూడా ఆన్సర్స్ తప్పుగా వస్తున్నాయి. ఎన్నిసార్లు ట్రై చేసినా రాలేదు. ఇలా అయితే మనకు మార్కులు బాగా రావు. ఇప్పుడు మనం ఏం చేయాలి? మీరు కూర్చోండి, నేను అమ్మ దగ్గరికి వెళ్ళి మనకి తినడానికి ఏదైనా తీసుకుని వస్తాను. తిన్న తర్వాత ఏమైనా మన బ్రెయిన్ పనిచేస్తుందేమో. గట్టు మాటలు విని అందరూ నవ్వుతారు. ఆ తర్వాత గుడ్డి చింకీని చూస్తుంది. చింకీ అన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో మునిగిపోయి ఉంటుంది. తను ఎవ్వరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. చింకీ, నువ్వెక్కడ మునిగిపోయావు? నేను క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నా గుడ్డి. ఎందుకు, ఏమైంది? చింకీ, నీకు ఈ మ్యాథ్స్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయటంలో ఎలాంటి ఇబ్బంది లేదు కదా? లేదు గట్టు, ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే నాకు చాలా మజా వస్తుంది. అందుకే నేను ఇంత ధ్యాసతో చేస్తున్నా. మజా వస్తుందా? అలా ఎలా వస్తుంది నీకు?
నువ్వు చెప్పు, అసలు ఈ క్వశ్చన్స్ని నువ్వైతే ఎలా సాల్వ్ చేయగలవో? చింకీ, నువ్వు నాకు ఇది చెప్పు, ఈ అడిషన్ క్వశ్చన్ ఎలా చేస్తావు? నాకు కూడా మల్టిప్లై చేసే క్వశ్చన్స్ నాకు తప్పుగా వస్తున్నాయి. ఎప్పుడు నాకు తప్పుగానే వస్తున్నాయి. ఏంటి, మిమ్మల్ని చదివించాలని మీరు అనుకుంటున్నారా? చింకీ, నా దగ్గర అయితే ఒక మంచి ఐడియా కూడా ఉంది. మనం ఇప్పుడు అందరం కలిసి టీచర్ ఆట ఆడదాం. అందులోని చింకీ మనకి టీచర్, మనమందరం కూడా స్టూడెంట్స్. అలా చేస్తే మనకి చాలా మజా వస్తుంది. ఇంకా మన టెస్ట్కి కూడా మంచి ప్రిపరేషన్ అవుతుంది. వావ్, ఇది వింటుంటే నాకు చాలా మజా వస్తుంది గట్టు. నేను మీ అందరికీ అన్ని క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ తర్వాత మీకు టెస్ట్ పెడతాను. ఇంకా మీ అందరి కాపీస్ చెక్ చేస్తాను. అలా అయితే మనం టెస్ట్కి బాగా ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే? అందరి పిల్లలకి ఆ ఐడియా నచ్చుతుంది. చింకీ త్వరగా లోపలికి వెళ్లి ఒక చైర్ తీసుకుని వస్తుంది. దానిపైన ఒక వైట్ బోర్డు పెడుతుంది. చేతిలో స్టిక్ ఇంకా మార్కర్ తీసుకుని కళ్ళజోడు పెట్టుకుని చింకీ టీచర్లా తయారవుతుంది. అరే వా చింకీ, నువ్వు నిజంగా టీచర్లాగా ఉన్నావు. థ్యాంక్ యూ గుడ్డి. అది సరే, కానీ ఇప్పుడు నేను చింకీని కాను. మరి నువ్వు ఎవరు చింకీ? నువ్వు చింకీవి కాకపోతే? అరే, నేను ఇప్పుడు మీకు టీచర్ని కదా హరి, అందుకే నన్ను మ్యామ్ అని పిలవండి. ఓకే మ్యామ్. అయితే పిల్లలు, అన్నిటికన్నా ముందు మనం అడిషన్ నేర్చుకుందాము. ఇది చాలా ఈజీ. చింకీ మార్కర్తో బోర్డు మీద క్వశ్చన్ రాస్తుంది. ఇంకా అందరికీ అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది. అరే వా చింకీ, అదే మేడం, నాకు ఇప్పుడు ఈ ప్రాబ్లం బాగా అర్థమైంది, ఎలా చెయ్యాలో కూడా. ఇప్పుడు నేను అన్ని అడిషన్స్ ఈజీగా చేయగలను. వావ్ బంటి, ఇప్పుడు మనం మల్టిప్లికేషన్స్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. చూడండి, అవి ఇలా చేయాలి. మెల్లిమెల్లిగా చింకీ అందరికీ అన్ని క్వశ్చన్స్ అర్థమయ్యేలా చెప్తుంది. నాకిప్పుడు అన్నీ కూడా అర్థమయ్యాయి. నాకిప్పుడు అన్ని క్వశ్చన్స్ కూడా చాలా ఈజీగా అనిపిస్తున్నాయి. నాకు కూడా. నాకు అనిపిస్తుంది రేపటి టెస్ట్లోని మనందరికీ హైయెస్ట్ మార్క్స్ వస్తాయేమో అని. ఆగండి పిల్లలు, ఇప్పుడు నేను మీ అందరికీ టెస్ట్ పెడతాను. ఒకవేళ ఇవాల్టి టెస్ట్లో మీ అందరికీ మంచి మార్కులు వస్తే రేపు కూడా మీకు టెస్ట్లో అందరికీ మంచి మార్కులు వస్తాయి. అందరికి ఓకే కదా? సరే మ్యామ్, మేమందరూ రెడీగా ఉన్నాం. తర్వాత చింకీ బోర్డు మీద కొన్ని క్వశ్చన్స్ రాస్తుంది. అందరూ వాటిని బుక్ లో సాల్వ్ చేస్తూ ఉంటారు. ఈసారి ఎవ్వరికీ కన్ఫ్యూజన్ ఉండదు. అందరూ అన్ని క్వశ్చన్స్ నిమిషాల్లో సాల్వ్ చేస్తారు. అయిపోయింది మ్యామ్. నాది కూడా. నాది కూడా అయిపోయింది. వావ్ పిల్లలు, వెరీ గుడ్. మీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తాను. చింకీ అందరి ఆన్సర్స్ చెక్ చేస్తుంది. ఇంకా ఆనందపడుతుంది. వెరీ గుడ్, మీరందరూ కరెక్ట్ ఆన్సర్ చేశారు. ఇప్పుడు మీరందరూ పాస్ అయిపోయారు. మనందరం కలిసి అమ్మ చేతి శాండ్విచెస్ తిందాం. ఇప్పుడు మీరందరూ రేపు టెస్ట్ కి రెడీ. అందరూ కిచెన్ లోకి వెళ్లి చూస్తారు. కానీ అప్పటికే అమ్మ అన్ని శాండ్విచెస్ తయారు చేసి డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతుంది. పిల్లలు, చదువుకోవడం అయిపోయిందా? ఇవాళ మీరు చాలా కష్టపడ్డారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకోండి. అమ్మా సరే. ఆంటీ, ఈ శాండ్విచెస్ అయితే చాలా టేస్టీగా ఉన్నాయి, నిజంగా. థ్యాంక్ యూ బాబు. అందరూ శాండ్విచెస్ తింటారు. ఇంకా ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు. మరుసటి రోజు మ్యాథ్స్ ఎగ్జామ్కి ముందు గుడ్డి చింకీ దగ్గరికి వెళ్తుంది. చింకీ, కాసేపట్లో ఎగ్జామ్ ఉంది, కానీ నాకు ఈ క్వశ్చన్ అస్సలు అర్థం కావడం లేదు. నేను నిన్న రాత్రి నుండి దీన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేశాను, రావడం లేదు. ఏంటి, ఇప్పుడు చాలా తక్కువ టైం ఉంది గుడ్డి, కానీ ఇప్పుడు నేను నీకు త్వరగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. చింకీ ఎగ్జామ్కి ముందు త్వరగా గుడ్డికి ఆ క్వశ్చన్ అర్థమయ్యేలా చెప్తుంది. అంతలో బెల్ మోగుతుంది. పిల్లలందరూ ఎగ్జామ్ రాయడానికి క్లాసులోకి వెళ్ళిపోతారు. థ్యాంక్ యూ చింకీ, ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రాయగలను. వెరీ గుడ్, పద లోపలికి వెళ్దాం, టెస్ట్కి టైం అయింది. టెస్ట్ అయిపోతుంది. సాయంత్రం గుడ్డితో పాటు హరి ఇంకా బంటి కూడా చింకీకి థ్యాంక్స్ చెప్పడానికి వస్తారు. చింకీ, అంటే మ్యామ్, మీరు మమ్మల్ని అందరినీ చదివించినందుకు మేమందరం టెస్ట్ బాగా రాశాం. అందుకే మేమందరం కలిసి మీకోసం మా థ్యాంక్ యూ కార్డు తయారు చేశాము. ఇదిగో తీసుకోండి. చింకీ, ఈ కార్డ్ వరల్డ్ బెస్ట్ టీచర్ కోసం.
నువ్వు చాలా గ్రేట్. నువ్వు నాకు అర్థమయ్యేలా చెప్పిన క్వశ్చన్ టెస్ట్కి ముందు ఆ టెస్ట్లో వచ్చింది. ఈ కార్డ్ చాలా అందంగా ఉంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చింకీ, నీ కొత్త టాలెంట్ చాలా బాగుంది. ఇప్పటి నుంచి టెస్ట్కు ముందు నువ్వే మమ్మల్ని అందరినీ చదివించు. అప్పుడు మనందరం పాస్ అవ్వచ్చు. అందరికీ కూడా హైయెస్ట్ మార్క్సే వస్తాయి. హాహా, తప్పకుండా గట్టు. గట్టు చింకీ వెళ్లారు రెస్టారెంట్. గట్టు చింకీ ఇంకా అమ్మ సోఫాలో కూర్చొని ఉంటారు. నాన్న వాక్ చేస్తూ వాళ్ళకి ముఖ్యమైన విషయం చెప్తూ ఉంటారు. అందరూ ఆయన మాటలు జాగ్రత్తగా వింటూ ఉంటారు. పిల్లలు, మా ఆఫీస్లోనే సిల్వర్ జూబ్లీ పార్టీ ఉంది. అందుకే ఆఫీస్ వాళ్ళు మన ఫ్యామిలీ మొత్తాన్ని ఆ 5 స్టార్ హోటల్కి రమ్మని ఇన్వైట్ చేశారు. మనం వెళ్ళాలి. వావ్, 5 స్టార్ రెస్టారెంటా? చాలా మజా వస్తుంది కదా అక్కడ. పిల్లలు, మనకి మంచి మజా వస్తుంది. కానీ నాకు కొంచెం నర్వస్గా ఉంది. మొదటిసారి వెళ్ళడం కదా. అరే, ఇందులో నర్వస్ అవ్వాల్సిన పనేముంది? చెప్పాలి అంటే గర్వపడాలి. మీ అందరూ ఎంప్లాయీస్ అందరూ కూడా కలిసి ఆ కంపెనీని అంత ముందుకు తీసుకెళ్లారు. కాబట్టి పార్టీలో మీరు ఎంజాయ్ చేయాలి. ఆహా, అది కూడా నిజమే. సరే నాన్న, నర్వస్ అవ్వడం పక్కన పెట్టేసి పార్టీకి మీరు ఏ డ్రెస్ వేసుకుంటున్నారో చెప్పండి. ఆహా, నేను మంచి బట్టలే వేసుకోవాలి. ఇప్పుడే వెళ్ళి నా కప్బోర్డ్లో ఏమేమి ఉన్నాయో చూస్తాను. నాన్న బట్టలు వెతుకుతూ ఉంటారు. అమ్మ నాన్నకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. మరుసటి రోజు అందరూ రెస్టారెంట్కి రెడీ అయిపోతారు. సరే పిల్లలు, అందరూ వెళ్ళి కార్లో కూర్చోండి, లేట్ అయిపోతుంది. అందరూ రెస్టారెంట్ లోపలికి వెళ్తారు. వావ్, ఎంత పెద్ద రెస్టారెంట్! లోపల ఇంకా అందంగా ఉండుంటుంది కూడా. గట్టు, ఇది సిటీలోని అతి పెద్ద రెస్టారెంట్. పద, లోపలికి వెళ్దాము. అప్పుడే చింకీ రెస్టారెంట్ ఎదురుగా ఉన్న ఫ్లవర్ షాప్ని చూస్తుంది. హా, నాన్న ఒక ఐడియా. నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఒక అందమైన బొకే తీసుకువెళ్ళు. మీ బాస్కి బాగా నచ్చుతుంది. వావ్ చింకీ, ఇది చాలా మంచి ఐడియా. ఆగండి, నేను ఇప్పుడే తెస్తాను. అప్పుడు నాన్న వెళ్తారు. ఒక బొకే తీసుకుని వస్తారు. అందరూ కలిసి రెస్టారెంట్కి వెళ్తారు. గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. ఈ రెస్టారెంట్ లోపల పెద్దగా ఇంకా అందంగా ఉంది. చింకీ, అదంతా వదిలేయ్. అక్కడ చూడు, స్టార్టర్స్ మొదలయ్యాయి. అమ్మా నాన్న గట్టు మాటలు విని నవ్వుతారు. వెళ్ళండి పిల్లలు, మీ ఇద్దరు వెళ్ళి అక్కడ స్టార్టర్స్ ఎంజాయ్ చేయండి. నేను నాన్న బొకే ఇచ్చి వస్తాము. సరే సరే అమ్మా. అమ్మా. గట్టు ఇంకా చింకీ టేబుల్ దగ్గరికి వెళ్తారు. గట్టు అక్కడ చాలా స్టార్టర్స్ టేస్ట్ చేస్తాడు. వావ్, చాలా టేస్టీగా ఉంది. అరే, ముందు మెల్లగా తిను గట్టు, ఆ తర్వాత మాట్లాడు. చింకీ, ఇది చాలా టేస్టీగా ఉంది, నువ్వు చూడు. చింకీ ఇంకా గట్టు కలిసి చాలా డిషెస్ టేస్ట్ చేస్తారు. ఒప్పుకోవాలి చింకీ, ఈ రెస్టారెంట్లో అయితే ఫుడ్ చాలా టేస్టీగా ఉంది. నాకైతే తింటూనే ఉండాలనిపిస్తుంది. లేదు లేదు గట్టు, స్టార్టర్స్ తోనే నువ్వు నీ కడుపంతా నింపుకుంటే మిగతా ఫుడ్ అంతా ఎలా తింటావు? అప్పుడే అక్కడికి అమ్మా నాన్న వస్తారు. అమ్మ ఇలా అంటుంది, చింకీ సరిగ్గా చెప్పింది గట్టు, నువ్వింకా స్టార్టర్స్ తినకూడదు. ఓకే మమ్మీ. నాన్న చెప్పండి, మీ బాస్కి ఆ బుకే ఎలా అనిపించింది? ఆయనకి నచ్చింది కదా? చింకీ, మా బాస్కి బొకే చాలా బాగా నచ్చింది. ఆయన చాలా ఆనందపడ్డారు. నేను చెప్పాను కదా ఆయనకి ఫ్లవర్స్ చాలా బాగా నచ్చుతాయని. చింకీ, థ్యాంక్ యూ తల్లి. నాన్న, నా దగ్గర కూడా ఒక ఐడియా ఉంది. చెప్పుకట్టు, ఏం ఐడియా? మనం మొదటిసారి 5 స్టార్ హోటల్కి వచ్చాం నాన్న, అది కూడా ఇంత మంచి బట్టలు వేసుకొని. మనం అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో దిగుదాము. అరే, నేను కూడా అదే ఆలోచిస్తున్నా. ఈ హోటల్ చాలా అందంగా ఉంది. నేను ఇందులో చాలా బాగా కనిపిస్తున్నా. పదండి, త్వరగా ఒక ఫోటో దిగేద్దాం. నాన్న సెల్ఫీ తీస్తారు. గట్టు చింకీ అమ్మా నాన్న మధ్య నిలబడతారు. ఫోటో చాలా బాగా వచ్చింది కదమ్మా. దీన్ని మనం ఆ ఫోటో ఫ్రేమ్ లో యాడ్ చేయొచ్చు, ఏదైతే మన ఇంట్లో ఉందో. నేను అదే అనుకుంటున్నాను. అరే వా, గట్టు చింకీ, మీకు ఇవాళ చాలా మంచి ఐడియాస్ వస్తున్నాయి. సరే అమ్మా. అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. హలో ఫ్రెండ్స్, మీరందరూ టైం కుదుర్చుకొని ఇక్కడికి వచ్చినందుకు థ్యాంక్ యూ. మీరందరూ పార్టీ ఎంజాయ్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ స్పెషల్ డిన్నర్ తర్వాత మీకు ఇంకా స్పెషల్గా తయారు చేసిన స్పెషల్ పేస్ట్రీ కూడా ఉంటుంది.
వావ్ అమ్మా, నేను త్వరగా పేస్ట్రీ తినాలి అని చాలా ఉత్సాహంగా ఉన్నాను. అవును నాన్న, ఈ పార్టీ మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. పిల్లలు, నాకు కనిపిస్తూనే ఉంది మీరు ఎంతగా ఎంజాయ్ చేస్తున్నారు. అందరూ కలిసి డిన్నర్ చేస్తారు. ఆ తర్వాత పేస్ట్రీ కూడా తింటారు. గట్టు చింకీకి ఆ పేస్ట్రీ చాలా బాగా నచ్చుతుంది. నేను ఇంకోటి తింటాను. గట్టు, ఇంకా చాలు. ఎక్కువ తీపి తినకూడదు. దానివల్ల పళ్ళు పుచ్చిపోతాయి. మర్చిపోయావా? సరే చింకీ, సరే, నేను ఈ పేస్ట్రీనే ఎంజాయ్ చేస్తూ తింటాను. కావాలంటే నువ్వు నీ పేస్ట్రీలో నుండి నాకు కొంచెం ఇవ్వచ్చు. ఎందుకంటే నేను నీ పళ్ళు పాడవకుండా కాపాడుతున్నాను అంతే. నీ పళ్ళు కాపాడటం నా బాధ్యత కదా, అంతే. గట్టు మాటలు విని అందరూ నవ్వుకుంటారు. ఆ తర్వాత పార్టీ అయిపోతుంది. గట్టు ఇంకా చింకీ అమ్మా నాన్నలతో కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. బర్గర్. గట్టు ఇంకా చింకీ అప్పుడే స్కూల్ నుండి వస్తారు. ఇంకా టీవీ చూస్తూ లంచ్ చేస్తారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. అమ్మ వెళ్ళి తలుపు తీస్తుంది. చూసేసరికి చాలా రోజుల తర్వాత అమ్మ స్నేహితురాలు వచ్చి ఉంటుంది. నమస్తే ఆంటీ. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు మీరు? మేం చాలా బాగున్నాం ఆంటీ. మేము చాలా బాగున్నామంటీ. ఆంటీతో పాటు తన కూతురు పీహు కూడా వస్తుంది. పీహు తల్లి, అందరికీ హాయ్ చెప్పు. హలో ఆంటీ. హలో గట్టు అన్నయ్య. హలో చింకీ అక్క. హలో పిహు, రా మా దగ్గరకు వచ్చి కూర్చో. మాతో పాటు టీవీ చూడు. అమ్మ ఇంకా ఆంటీ మాట్లాడుకుంటూ ఉంటారు. గట్టు చింకీ పీహు కలిసి టీవీ చూస్తుంటారు. కాసేపటికి అమ్మ ఆంటీ వస్తారు. ఇలా అంటారు, పిల్లలు, నేను ఆంటీ షాపింగ్కి వెళ్తున్నాం. మీరు పీహుని జాగ్రత్తగా చూసుకోండి. 2-3 గంటల్లో వచ్చేస్తాము, ఓకే? సరే అమ్మా, మేం పిహుని జాగ్రత్తగా చూసుకుంటాం కదా చింకీ. అమ్మా, మీరు హాయిగా షాపింగ్ చేసుకుని రండి. సరే పిల్లలు, ఇంకా మేమొచ్చేటప్పుడు ఐస్ క్రీమ్ తీసుకుని వస్తాము. హే, ఓకే అమ్మా. ఆ తర్వాత అమ్మ ఆంటీ కలిసి బయటకు వెళ్ళిపోతారు. కాసేపటి వరకైతే ముగ్గురు కలిసి టీవీ చూస్తారు. కానీ పీహుకి మాత్రం బోర్ కొడుతుంది. ఇంకా తనకి ఆకలిగా కూడా ఉంటుంది. చింకీ అక్క, నాకు ఆకలవుతుంది. పీహు, నేను నీకు భోజనం పెడతాను. అమ్మాయి వాళ్ళ వంట చాలా బాగా చేసింది. లేదు, నేను అన్నం తినను. నాకు బర్గర్ తినాలనుంది. ఏంటి బర్గర్? కానీ మేము బర్గర్ ఎక్కడి నుంచి తీసుకుని రాము? లేదు, నేను బర్గర్ అయితేనే తింటాను, ఇంకేమీ తినను. పీహు బర్గర్ తింటాను అని జిద్దు చేస్తూ ఉంటుంది. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు వెళ్లి డోర్ తెరిచేసరికి వాళ్ళ నాన్న వచ్చి నిలబడుంటాడు. నాన్న, మీరు ఈరోజు త్వరగా వచ్చారు. గట్టు, నాకు ఈరోజు హాఫ్ డే లీవ్ దొరికింది, అందుకే వచ్చా. నాన్న పీహు ఏడవడం చూసి ఏమైందని అడుగుతాడు. అప్పుడు చింకీ ఇలా అంటుంది, చూడండి నాన్న, ఈ పీహు మాట వినడం లేదు. ఇప్పుడు బర్గర్ మేము ఎక్కడి నుంచి తీసుకుని రావాలి? ఏంటి పిల్లలు, తనకి బర్గర్ తినాలనిపిస్తే మనం బర్గర్ తయారు చేసి తనకి పెడదాము. ఇప్పుడు నేను వచ్చేసాను కదా, మనందరం కలిసి పీహుకి మంచి నచ్చిన బర్గర్ని తయారు చేద్దాం. తర్వాత ఏముంది, నాన్న గట్టు చింకీ కిచెన్లోకి వెళ్తారు. ఇంకా పని మొదలు పెడతారు. గట్టు, నువ్వు కావలసిన సామాన్లన్నీ తీసి దగ్గర పెట్టుంచు. సరే నాన్న. చింకీ, నువ్వు బర్గర్లో ఏ సాసెస్ ఉపయోగిస్తారో చెప్తూ ఉండు. పిహు, నువ్వు చెప్పు, ఎలాంటి బర్గర్ తినాలనుకుంటున్నావు? అంకుల్, నేను కారం ఎక్కువగా తినను, కాబట్టి బర్గర్లో కారం ఎక్కువ వేయకండి. సరే పీహు, నేను చిల్లీ సాస్ తీసేస్తాను. నీకు తందూరి మయోనీస్ అంటే ఇష్టం కదా? నాకది చాలా ఇష్టం, అది తప్పకుండా వేయండి. నాన్న, ఇగో తీసుకోండి, నేను వెజిటేబుల్స్ అన్ని తెచ్చాను, బట్టర్ కూడా. వెరీ గుడ్ గట్టు. చింకీ, నేను ఆలుగడ్డని ఉడకబెట్టాను, మీరిద్దరూ కూడా వాటి పొట్టును తీస్తూ ఉండండి. అప్పటి వరకు నేను కూరగాయలకు వస్తాను. గట్టు, నువ్వు ఓ పని చెయ్యి, నువ్విప్పుడు టమాటో సాస్ తయారు చేసి ఉంచు, ఓకే నాన్న? ఇదిగో పీహు, నువ్వు ఈ బఠానీ ఒలు, నేను ఆలుగడ్డ పొట్టు తీస్తాను. ఈ ప్రకారంగా గట్టు, చింకీ, పీహు, నాన్న కలిసి బర్గర్ తయారు చేస్తూ ఉంటారు. చింకీ పీహుతో, పీహు, నువ్వు బఠానీలు వలవడం కంటే ఎక్కువ తింటున్నావు, నేను చూస్తున్నాను. అరే, సారీ. ఆ తర్వాత పెనం పైన ఆలుగడ్డ పెట్టి ఫ్రై చేస్తాడు. నాన్న, మనం దీన్ని డీప్ ఫ్రై చేయకూడదా? లేదు గట్టు, ఒకవేళ అది ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే
అది చాలా ఆయిలీగా అయిపోతుంది. మన ఆరోగ్యానికి ఆయిల్ అంత మంచిది కాదు. హా గట్టు, మనం టేస్ట్ తో పాటు ఆరోగ్యం గురించి కూడా ఆలోచించాలి. అర్థమైంది చింకీ. హా, గుర్తొచ్చింది నాన్న, బర్గర్ లో ఆనియన్స్ మాత్రం వేయొద్దు, ఎందుకంటే నాకు ఆనియన్స్ అస్సలు ఇష్టం ఉండదు. ఓకే చింకీ, నేను చూసుకుంటాను. చాలాసేపు మాట్లాడుకుంటూ కష్టపడిన తర్వాత ఆఖరికి బర్గర్ తయారైపోతుంది. ఆఖరికి మన బర్గర్లు సిద్ధంగా ఉన్నాయి. పదండి, ఇప్పుడు మనం వీటిని సర్వ్ చేద్దాము. నాన్న ప్లేట్లో బర్గర్ పెడుతూ ఉంటారు. అప్పుడే డోర్ బెల్ మోగుతుంది. గట్టు పరిగెడుతూ వెళ్ళి డోర్ తీస్తూ ఉంటాడు. అరే వావ్, అమ్మా మీరు సరైన సమయానికి వచ్చారు. మేము బర్గర్ పార్టీ చేసుకోబోతున్నాము. రండి, అందరం కలిసి చేసుకుందాం. అరే, ఏం జరుగుతోంది? నేనైతే వంట చేశాను కదా, మళ్ళీ బర్గర్స్ ఎందుకు చేశారు? హా అమ్మా, పీహు కేవలం బర్గర్ మాత్రమే తింటాననింది. తను బాగా జట్టు చేసింది, ఇంకా ఏమీ తినలేదు. అరే పీహు, ఇలా ఎందుకు చేశావు? అందర్నీ చాలా ఇబ్బంది పెట్టావు. భోజనం తినాల్సింది కదా. అరే, అందులో ఇబ్బంది ఏముంది? అందరం కలిసి మనం ప్రశాంతంగా బర్గర్ పార్టీ చేసుకుందాం. బర్గర్ పార్టీయే కాదు, ఐస్ క్రీమ్ పార్టీ కూడా. నేను అందరికీ ఐస్ క్రీమ్ తీసుకుని వచ్చాను. హో వావ్, స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ నా ఫేవరెట్. అది ఈరోజు చాలా మజా వచ్చింది. సరే, ఇంకా మీరు ప్రశాంతంగా కూర్చోండి. ఇప్పటికి చాలా పని చేశారు, ఇప్పుడు మేము చేస్తాము. నేనైతే అలసిపోయాను. ఆ తర్వాత అందరూ కలిసి కూర్చుని బర్గర్ ఇంకా ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేస్తారు. అరే వా, నిజంగా ఈ బర్గర్ చాలా టేస్టీగా ఉంది. హా, పిహు జిద్దు చేయడం వల్ల నాకు కూడా టేస్టీ బర్గర్ దొరికింది. థ్యాంక్ యూ. ప్లీజ్ ఎంజాయ్ యువర్ సెల్ఫ్. గట్టు, చింకి ఇంకా పిహు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. హో, నాకనిపిస్తోంది పీహు మీకు హెల్ప్ చేసే బదులు ఇబ్బంది పెట్టుంటుందని. లేదు, అలాంటిదేమీ లేదు. ఏం లేదు కదా పిహు. హా, ఇప్పుడు అర్థమైంది పీహు మీకు ఎంత సహాయం చేసి ఉంటుందో. అరే పిహు అన్నిటికన్నా మంచి హెల్ప్ ఏం చేసింది తెలుసా? జిడ్డు చేయకపోవడం. అందుకే మా పని ప్రశాంతంగా అయింది. ఆ తర్వాత అందరూ కలిసి పీహుని చూస్తారు. తను అమాయకంగా ఒక మంచి స్మైల్ ఇస్తుంది. ఈ రకంగా ఇవాల్టి బర్గర్ పార్టీ పూర్తయిపోతుంది. ట్రాఫిక్ రూల్స్. సాయంత్రం సమయం. చింకీ బయట సైకిల్ తొక్కుతూ ఉంటుంది. చింకీ సైకిల్ వెనకాల గట్టు ఇంకా నాన్న వాకింగ్ చేస్తూ ఉంటారు. చింకీ, ఇంకా 2 నిమిషాలే ఉంది. ఆ తర్వాత నీ 10 నిమిషాలు పూర్తవుతాయి. అప్పుడు నువ్వు సైకిల్ నాకు ఇవ్వాలి. హా గట్టు, కానీ నేను సైకిల్ తొక్కేటప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తే నేను 2 నిమిషాలు ఎక్కువ తీసుకుంటాను. ఆ మాట విని గట్టు సైలెంట్ అయిపోతాడు. అది చూసి నాన్న నవ్వుకుంటాడు. ఇంకా చింకీ వంత అయిపోవస్తుంది. అప్పుడే చింకీ సైకిల్ బ్యాలెన్స్ తప్పుతుంది. ఇంకా అప్పుడు తను బైసికల్ లైన్ క్రాస్ చేసి రోడ్డు వైపుకు వెళ్ళిపోతుంది. అరే చింకీ తల్లి, అది రాంగ్ సైడ్. కాని చింకీకి నాన్న మాటలు వినబడవు. తెలీదు, నాన్న అంత దూరం నుండి ఏం చేస్తున్నారు నాకు అస్సలు అర్థం కావడం లేదు. నాన్న, చింకీకి మన మాటలు వినిపిస్తున్నట్లు లేవు. పదండి, తన దగ్గరికి వెళ్దాం. నాన్న ఇంకా గట్టు చింకీ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అంతలోపే ఇంకొకరు వచ్చి తనని ఆపుతారు. అది ఎవరూ కాదు, ట్రాఫిక్ పోలీస్ అంకుల్. అరే చింకీ తల్లి, నువ్వు బైసికల్ లైన్ క్రాస్ చేసి రోడ్డు మీద సైకిల్ ఎందుకు నడుపుతున్నావు? నీకు తెలుసా అది ఎంత ప్రమాదకరమో? సారీ అంకుల్, నా బ్యాలెన్స్ తప్పింది. ఇంకా నేను రోడ్డుకి ఈ వైపు వచ్చేసాను. నాకు తెలీదు ఇది రాంగ్ సైడ్ అని, అందుకే నేను సైకిల్ ఆపలేదు. పిల్లలందరికీ ట్రాఫిక్ రూల్స్ తెలియాలి. నువ్వు ఎప్పుడు సైకిల్ తొక్కినా రోడ్డు లెఫ్ట్ సైడ్ మాత్రమే నడపాలి. అప్పటికే నాన్న గట్టు చింకీ దగ్గరికి వస్తారు. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్, ఇంకోసారి ఇలాంటి తప్పు జరగనివ్వను. ఇట్స్ ఓకే, ఇక ముందు జాగ్రత్తగా ఉండండి. అలా చెప్పి ట్రాఫిక్ పోలీస్ అంకుల్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ అంకుల్ తిట్టినందుకు చింకీ బాధపడుతూ ఉంటుంది. గట్టు, చింకీ, మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి తెలీదా? లేదు నాన్న, మాకు తెలుసు అనుకుంటా. హా నాన్న, దాని అర్థం అదే కదా, మేము రోడ్డు దాటేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని, అంతేగా? అరే లేదు గట్టు, ట్రాఫిక్ రూల్స్ లోని ఇంకా చాలా నిబంధనలుంటాయి. అవునా నాన్న? ఏంటి అవి? అవును నాన్న, ఇంకేం రూల్స్ ఉంటాయి చెప్తాను పిల్లలు. ముందు ఇంటికి వెళ్దాం, చీకటి పడబోతుంది. అమ్మ మన కోసం ఎదురు చూస్తుంటుంది. చింకీ, సైకిల్ నాకివ్వు, ఇంటి దాకా నేను తొక్కుకుంటూ వస్తాను. చింకీ గట్టుకి సైకిల్ ఇస్తుంది. గట్టు, చింకీ ఇంకా నాన్న ఇంటికి వచ్చేస్తారు. వచ్చేసారా అందరూ? అందరూ వెళ్ళి చేతులు కడుక్కోండి, డిన్నర్ రెడీ.
అందరూ డిన్నర్ చేస్తారు, ఇంకా పడుకుంటారు. మరుసటి రోజు ఉదయం గట్టు చింకి, త్వరగా నిద్రలేవండి. ఇవాళ నేను మీకు ట్రాఫిక్ రూల్స్ గురించి చెప్పాలి అనుకుంటున్నాను, అది కూడా ఫన్ వేలోని. నాన్న, నాకు నిద్ర చాలా వస్తుంది. రూల్స్ తెలుసుకోవడం కోసం త్వరగా నిద్ర లేవడం అవసరమా? అవును నాన్న, మేము ఇంకాసేపు పడుకోవచ్చా? లేదు పిల్లలు, ఇంకా త్వరగా లేవండి. నేను అమ్మతో కలిసి మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ కూడా రెడీ చేయించాను. గట్టు చింకి త్వరగా నిద్రలేచి బ్రష్ చేసుకుంటారు. ఇంకా డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్లి చూసేసరికి వాళ్ళకి చాలా ఇష్టమైన చీజ్ శాండ్విచ్ రెడీగా ఉంటుంది. అవును నాన్న, మీరైతే నాకు ఇష్టమైన శాండ్విచ్ తయారు చేయించారు. అవును పిల్లలు, చూడండి నా దగ్గర మీకోసం ఏముందో. నాన్న గోడకి ఒక బోర్డు తగిలించి ఉంచుతాడు. దాని మీద పెద్దగా రాసి ఉంటుంది ట్రాఫిక్ రూల్స్ అని. నాన్న, ఇదేంటి? చింకీ, నేను ఈ బోర్డు సాయంతోనే మీకు ట్రాఫిక్ రూల్స్ ఏంటో చెప్తాను. ఆ బోర్డు మీద చాలా కలర్ఫుల్ పిక్చర్స్ కూడా ఉంటాయి. అవునా నాన్న? అవును పిల్లలు, అన్నిటికంటే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ట్రాఫిక్ లైట్స్ ఏం చెప్తాయనేదే తెలుసుకోవాలి. నాన్న బోర్డు మీద ఉన్న ట్రాఫిక్ లైట్ వైపు సైగ చేస్తూ ఉంటాడు. నాన్న, నాకు తెలిసి వాటిలోని రెడ్ లైట్ మనల్ని ఆగిపోమని చెప్తుంది. సరిగ్గా చెప్పావు గట్టు. మరి నువ్వు నాకు ఇది చెప్పగలవా? గ్రీన్ ఇంకా ఎల్లో కలర్ ఏంటనేది? అది తెలియదు నాన్న. హా నాన్న, నాకు తెలీదు. పిల్లలు, గ్రీన్ లైట్ ఏంటంటే మనం ముందుకు వెళ్ళొచ్చు అని అర్థం. ఇంకా ఎల్లో లైట్ అర్థం ఏంటంటే ఎప్పుడైనా రెడ్ లైట్ పడొచ్చు. కాబట్టి మనం వెహికల్ని స్లో చేసుకుంటూ వెళ్ళాలి. ఓ అవునా నాన్న, అంటే దాని అర్థం అదా? అవును తల్లి, ఇప్పుడు అర్థమైందా నిన్న ట్రాఫిక్ పోలీస్ అంకుల్ నిన్ను ఎందుకు తిట్టాడు అనేది? లేదు. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం మనం బైసికిల్ లైన్లో మాత్రమే నడుపుతూ ఉండాలి. రోడ్డుపై ఉన్న మిగతా లైన్లోకి మన బైసికిల్ అనేది వెళ్ళకూడదు. అది రాంగ్ సైడ్ అవుతుంది. ఒకవేళ ఆ లైన్ లేకపోతే మనం ఎప్పుడు లెఫ్ట్ సైడ్లోనే వెళ్ళాలి. ఓ నాన్న, నాకు అర్థమైంది నేను ఏం తప్పు చేశానని. నాన్న, ఇంకా ఏమేం ట్రాఫిక్ రూల్స్ ఉంటాయి? పిల్లలు, మనం నడిచేటప్పుడు ఎప్పుడు సైడ్ వాక్స్ మాత్రమే ఉపయోగించాలి. అర్థమైందా? బైసికిల్ లేదా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్, ఇంకా కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ తప్పకుండా ఉపయోగించాలి. నాన్న, ఆ విషయం మా టీచర్ కూడా చెప్పారు. కానీ అలా ఎందుకు నాన్న? హెల్మెట్, సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ చింకీ. ఒకవేళ నువ్వు ఆలోచించు, చాలా వేగంగా సైకిల్ నడిపేటప్పుడు నీకు ఎదురుగా ఒక పెద్ద రాయి కనిపించినప్పుడు ఒకవేళ బ్యాలెన్స్ అవుట్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? అలా అయితే నేను పడిపోతాను కదా నాన్న. అలాంటప్పుడు నువ్వు హెల్మెట్ పెట్టుకుంటే నీ తలకు గాయం జరగదు. అలానే నువ్వు కారులో ఉన్నావనుకో, నువ్వు సీట్ బెల్ట్ పెట్టుకుంటే అది నిన్ను సీట్లోనే ఉంచుతుంది. అర్థమైందా? హో, ఇప్పుడు నాకు అర్థమైంది నాన్న. పిల్లలు, రోడ్ క్రాస్ చేసేటప్పుడు లెఫ్ట్ ఇంకా రైట్ సైడ్ చూసుకొని ఎదురుగా ఎవ్వరూ రానప్పుడు రోడ్ని చూసి క్రాస్ చేయాలి. సరే నాన్న. ఇంకొక విషయం, బస్ కానీ ఏదైనా ఒక బండిలో వెళ్ళేటప్పుడు లేచి నిలబడకూడదు. నీ చేతులు ఆ వెహికల్ నుంచి బయటకు పెట్టకూడదు. నాన్న, నేను ఎప్పుడూ అలా చేయను, కానీ చింకీ మాత్రం స్కూల్ బస్సులోని చేతులు రోజూ బయట పెడుతుంది. లేదు నాన్న, గట్టు ఊరికే అంటున్నాడు. ఇంకా ముందు నేను ఎప్పుడు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేయను. వెరీ గుడ్ పిల్లలు, నేను మీ నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాన్న లెసన్ తర్వాత అందరూ కలిసి టిఫిన్ చేస్తారు. పానీపూరి అంకుల్. గట్టు, చింకీ ఇంకా హరి స్కూల్ లంచ్ బ్రేక్ లో మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఫ్రెండ్స్, తెలుసా స్కూల్ బయట కొత్తగా ఒక పానీపూరి అంకుల్ బండి పెట్టుకున్నాడు. ఆయన పానీపూరి చాలా టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడైనా తిన్నారా? అప్పుడే అక్కడికి బంటి కూడా వస్తాడు. అరే అవును, ఆయన పానీపూరి నేను కూడా తిన్నాను. అది నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది. అవునా? కానీ మేమైతే ఎప్పుడు తినలేదు. అవునా బంటి, నిజంగా ఆ పానీపూరి అంత టేస్టీగా ఉంటుందా? అరే అడగకు చింకీ, అన్నిటికన్నా బెస్ట్ పానీపూరి ఆ అంకుల్దే. అరే, మీరందరూ చెప్తున్నారు కాబట్టి నాకు కూడా ఆయన పానీపూరి తినాలనిపిస్తుంది. గట్టు, మనం ఇవాళ వెళ్ళి పానీపూరి తిందామా? ఓ చింకీ, మమ్మీ బయట జంక్ ఫుడ్ తినొద్దు అని చెప్పింది కదా. అది హెల్దీ కాదని బయట తినొద్దని చెప్పింది కదా. అరే హా గట్టు, నువ్వు సరిగ్గా చెప్పావు. అమ్మా వద్దని చెప్పింది. సరే పర్లేదులే, మనం పానీపూరి తినొద్దు. తర్వాత అందరూ క్లాసులోకి వెళ్లి కూర్చుంటారు. క్లాస్ మొదలవుతుంది. స్కూల్ పూర్తయిన తర్వాత గట్టు, చింకీ ఇంకా హరి కలిసి ఇంటికి వెళ్తూ ఉంటారు.
అప్పుడే వాళ్ళకి బంటి పానీపూరి తింటూ కనిపిస్తాడు. అరే వాడు బంటి కదా, వాడు ఆ స్పెషల్ పానీపూరి అంకుల్ దగ్గర పానీపూరి తింటున్నాడు. పదండి మనం కూడా వెళ్దాం, వెళ్ళి తిందాం. అంకుల్ చాలా బాగా పానీపూరి తయారు చేసినట్టున్నాడు. చూడు ఎంత వాసన వస్తుందో, ఇక్కడిదా కూడా వస్తుంది. లేదు లేదు హరి, మేము తినము, కానీ నువ్వు కావాలి అంటే వెళ్ళి తిను, మేము నిలబడి ఉంటాం. సరే గట్టు. హరి ఇంకా బంటి చాలా మజాగా పానీపూరి తింటారు. అరే వాహ్, యా ఎంత టేస్టీగా ఉంది. అంకుల్ అంకుల్ కాస్త స్పైసీగా చేయండి. బంటి ఇంకా హరి తినడం చూసి గట్టు ఇంకా చింకి కూడా తినాలి అనిపిస్తూ ఉంటుంది. గట్టు చూడు, వాళ్ళు తింటుంటే అనిపిస్తుంది పానీపూరి చాలా మజాగా ఉందని. నాకు కూడా తినాలనిపిస్తుంది. ఆ చింకి, నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఏం చేద్దాం? అప్పుడే పానీపూరి అంకుల్ గట్టు ఇంకా చింకి అలా బాధపడుతూ నిలబడ్డం చూసి, అరే పిల్లలు, మీరిద్దరూ ఎందుకు తినడం లేదు? మీకు పానీపూరి అంటే ఇష్టం లేదా? లేదు లేదు అంకుల్, మాకు చాలా ఇష్టమే, కానీ బయట జంక్ ఫుడ్స్ తినొద్దని మా మమ్మీ చెప్పింది. హెల్త్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటుంది. అయితే ఈ విషయం మీరు నాకు ముందు ఎందుకు చెప్పలేదు? నా పానీపూరి చాలా హెల్దీ. గట్టు చింకి అంకుల్ మాటలు విని ఆశ్చర్యపోతారు. ఏంటి, హెల్దీనా? అలా ఎలా అంకుల్? హా అంకుల్, అయినా పానీపూరి హెల్తీ ఎలా అవుతుంది? పిల్లలో, ఈ పానీపూరి ఉంది కదా, ఇది మొత్తం గోధుమ పిండితో చేసింది కాబట్టి చాలా హెల్దీ. ఇంకా నేను ఫిల్టర్ వాటర్ యూజ్ చేస్తాను ఈ చాట్ పాట్ పానీ తయారీ చేయడానికి. ఇంకా నేను నా ఫామ్లో పండించిన ఆర్గానిక్ కూరగాయలు మాత్రమే యూజ్ చేస్తాను కాబట్టి నా పానీపూరి చాలా హెల్దీ. వీటిని తింటే మీ ఆరోగ్యం అస్సలు పాడవదు. ఆ మాట విని గట్టు ఇంకా చింకి చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా వాళ్ళు కూడా హరి ఇంకా బంటితో కలిసి పానీపూరి తింటారు. నువ్వు సరిగ్గా చెప్పావు హరి, అంకుల్ లాంటి పానీపూరి ఇంకా ఎవ్వరూ తయారు చేయలేరు కూడాను. వావ్, నిజంగా చాలా మజా వస్తుంది. పానీపూరి తిని పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అమ్మకు దాని గురించి చెప్తూ ఉంటారు. అరే వా, ఇది చాలా మంచి విషయం. అయినా కూడా ఎంత మంచి హెల్దీ అయినా కూడా రోజు పానీపూరి తినకూడదు, సరేనా? ఓకే మమ్మీ. గట్టు ఇంకా చింకి పానీపూరి తినడంలో ఎంత ఆనందంగా ఉంటారంటే వాళ్ళు అమ్మ మాటలు పట్టించుకోకుండా మరుసటి రోజు మళ్ళీ పానీపూరి తినడానికి వెళ్తారు. పదండి పదండి, ఇవాళ మళ్ళీ వెళ్ళి మనం పానీపూరి తిందాం. పదండి పదండి. అరే మనం రోజు పానీపూరి తినకూడదు పిల్లలు. అరే అలా ఎందుకు? అంకుల్ చెప్పారు కదా ఆయన పానీపూరి హెల్తీ అని, మరి రోజు ఎందుకు తినకూడదు? ఆ తర్వాత పిల్లలందరూ కలిసి పానీపూరి అంకుల్ దగ్గరికి వెళ్లి పానీపూరి తింటారు. అలా ఒక వారం గడిచిపోతుంది. ఇంక పిల్లలు రోజు రోజు అంకుల్ దగ్గరికి వెళ్తుంటారు. పిల్లలు, నాకు అనిపిస్తుంది నేను చేసిన పానీపూరి మీకు చాలా బాగా నచ్చిందని. అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. నాకు రోజు మీ పానీపూరి తినడం అంటే చాలా ఇష్టం. అవును అంకుల్, నేను రోజంతా పానీపూరి తింటూ ఉండగలను. అవును, నేను చేసిన పానీపూరి హెల్దీయే, కానీ ఎంతైనా ఇవి పానీపూరి కదా. అలా ఎందుకు చెప్పారు మరి? మీ పానీపూరి చాలా హెల్దీగా తయారు చేస్తానన్నారు కదా. అవును, కానీ మీరు తినే వేరే హెల్దీ ఫుడ్ కన్నా ఇది మంచిది కాదు కదా. సరే మీరు చెప్పండి, ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరు మంచిగా లంచ్ చేస్తారు? ఓ, అన్నీ పానీపూరీలు తిన్న తర్వాత నా కడుపు ఫుల్ అయిపోతుంది. ఇంకా నేను లంచ్ చేయలేను కదా, అందుకే లంచ్ చేయను. నేను కూడా. ఇంకా నేను కూడా. చూసారా పిల్లలు, నేను కూడా అదే చెప్పాలి అనుకుంటున్నాను. ఒకవేళ రోజు మీరు ఇలా పానీపూరి తింటే ఇంట్లోని భోజనం అస్సలు తినలేరు. దానివల్ల మీ ఆరోగ్యం పాడవుతుంది. కాబట్టి మీరు పానీపూరి తినొచ్చు, కానీ లిమిట్లో తినాలి. అర్థమైందా? అవును అంకుల్, మీరు సరిగ్గా చెప్పారు. హా, నాకు కూడా మీ మాటలు అర్థమయ్యాయి అంకుల్. సరే అయితే మనం వారంలో 2 సార్లు మాత్రమే పానీపూరి తిందాము. మిగతా రోజంతా మంచి హెల్దీ ఫుడ్ తిందాం, ఏమంటారు? కానీ ఆ 2 సార్లు మాత్రం చాలా పానీపూరి తిందాం. బంటి మాటలు విని పిల్లలందరూ ఇంకా పానీపూరి అంకుల్ కూడా బాగా నవ్వుకుంటాడు. నేను కూడా మీ అందరి కోసం చాలా టేస్టీగా పానీపూరి తయారు చేసి ఉంచుతాను.
అప్పటి నుండి గట్టు చింకి అంకుల్ దగ్గర కేవలం వారానికి 2 సార్లు మాత్రమే వెళ్లి పానీపూరి తినేవాళ్ళు. అలా వాళ్ళ హెల్త్ కూడా బాగా ఉంటుంది. ఇంకా వాళ్ళు టేస్టీ పానీపూరి కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చలికాలంలో మజాగా ఉండే భోజనం. ఇవాళ గట్టు చింకి చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ అమ్మతో కలిసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెకేషన్ జరుపుకోవడానికి వెళ్తున్నారు. గట్టు చింకి ఇలా రండి, త్వరగా వచ్చి కారులో కూర్చోండి, లేకపోతే లేట్ అయిపోతుంది. ట్రైన్ టైము అయిపోతుంది. అమ్మకు చెప్పండి త్వరగా డోర్ లాక్ చేయమని. ఓకే నాన్నా. అందరూ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి బయలుదేరతారు. అయితే గట్టు చింకి, మీరిద్దరూ ఎక్సైటింగ్ ఉన్నారు కదా? అరే నాన్న, మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాము. చాలా రోజుల తర్వాత అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మజా చేస్తాము నేను గట్టు. కానీ నాన్న, మీరు కూడా వస్తే బాగుండేది. గట్టు, నాకు కూడా రావాలనే ఉంది. కానీ ఆఫీస్లోని సెలవు దొరకలేదు కదా, అందుకే. మీరు అమ్మమ్మలతో కలిసి బాగా ఎంజాయ్ చేయండి, సరేనా? ఓకే నాన్న. నాన్న అందరినీ స్టేషన్లో దింపి వెళ్ళిపోతాడు. గట్టు ఇంకా చింకి చాలా రోజుల తర్వాత ట్రైన్లో కూర్చున్నారు కాబట్టి వాళ్ళ ఎగ్జైట్మెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. పిల్లలు హాయిగా కూర్చోండి, మనం కొన్ని గంటల్లో అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అమ్మమ్మ చెప్పింది అక్కడ చలి చాలా ఎక్కువగా ఉంటుంది అని. మన స్వెట్టర్లన్నీ అందులో పెట్టేశావు కదా? హా గట్టు, నేను అన్నీ పెట్టుకున్నాను. సాయంత్రం వరకు గట్టు చింకి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి చేరుకుంటారు. వాళ్ళ మామయ్య వాళ్ళని పికప్ చేసుకోవడానికి వస్తాడు. నమస్తే మామయ్య. నమస్తే పిల్లలు, ఎలా ఉన్నారు? చెల్లెమ్మ, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నానన్నయ్య, మీరెలా ఉన్నారు? ఇంకా అమ్మాయి ఎలా ఉంది? నేను బాగానే ఉన్నాను. అమ్మ నీ కోసం ఇంట్లో చాలా ఎదురు చూస్తుంది. పదా, మనం ఇంటికి వెళ్దాము. అందరూ కలిసి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి చేరుకుంటారు. వచ్చారా నా బంగారు పిల్లలు? అమ్మమ్మ. గట్టు చింకి పరిగెడుతూ వెళ్ళి వాళ్ళ అమ్మమ్మని హత్తుకుంటారు. ఓహో, ఎంత పెద్దవాళ్ళైపోయారు మీరు. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను. అమ్మమ్మ, మాకు చాలా ఆకలిగా ఉంది. మా కోసం ఏం తయారు చేశావు? అరే చింకి, నేను మీకోసం చాలా రకాలు వండాను. కానీ నేను అన్నిటికన్నా ముందు మీకు తినిపిస్తాను క్యారెట్ హల్వా. క్యారెట్ హల్వా? హే! రండి పిల్లలు, నేను వడ్డిస్తాను. మమ్మీ, నాకు చాలా చలిగా ఉంది. నాకు స్వెటర్ ఇవ్వండి. అవునమ్మా, నాకు కూడా. హా పిల్లలు, ఇక్కడ చలి ఎక్కువగా ఉంటుంది. తీసుకోండి వేడి వేడి క్యారెట్ హల్వా. ఈ క్యారెట్ హల్వా యొక్క తీపి వాసన గది మొత్తం వస్తుంటుంది. వావ్, అది చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. ఇవ్వండి అమ్మమ్మా. ఇదిగో గట్టు, ఇదిగో. అందరూ టేస్టీ టేస్టీ క్యారెట్ హల్వా ఎంజాయ్ చేస్తారు. వావ్, ఇది ఎంత టేస్టీగా ఉంది అమ్మమ్మ. వావ్, నేనైతే 2 గిన్నెలు తింటాను. తప్పకుండా పిల్లలు, ఎన్ని కావాలంటే అన్ని తినండి. ఇంకా పిల్లలు, మీరు చాలా రోజుల తర్వాత అమ్మమ్మ ఇంటికి వచ్చారు కాబట్టి చాలా డిషెస్ వండి తినిపిస్తాను. ఓ వావ్, ఇంకా మీరు ఏమేమి వంటలు తయారు చేశారమ్మా? పిల్లలు, చలికాలంలో ఇక్కడ చాలా చాలా డిషెస్ తయారు చేస్తారు. ఎలా అంటే ముల్లంగి పరోటా, టమాటా పచ్చడి, నువ్వుల పట్టి, ఇంకా జొన్న రొట్టె, పప్పు కచోరీ కూడా. ఇవన్నీ ఇక్కడ ఫేమస్. చాలా రుచిగా ఉంటాయి. అరే చాలు చాలు, ఇంకా చెప్పకండి అమ్మమ్మా, లేకపోతే మీరు అవన్నీ ఇప్పుడే తయారు చేయాల్సి ఉంటుంది. కంగారు పడకు గట్టు, నేను అమ్మమ్మతో కలిసి నీకోసం ఈ డిషెస్ అన్నీ తయారు చేస్తాను. మీ ఇద్దరూ మీ వెకేషన్ని బాగా ఎంజాయ్ చేయండి వింటర్ స్పెషల్ వంటలతో. గట్టు ఇంకా చింకి అమ్మ మాటలు విని చాలా ఆనందపడతారు. ఆ తర్వాత అందరూ డిన్నర్ తిని పడుకుంటారు. నేనైతే ఇవాళ అమ్మమ్మ దగ్గరే పడుకుంటాను. నేను కూడా. అమ్మమ్మ, మీరు మాకు కథలు చెప్తారు కదా? హాహా పిల్లలు, ఎందుకు కాదు, రండి. గట్టు ఇంకా చింకి అమ్మమ్మ చెబుతున్న కథలు వింటూ పడుకుంటారు. ఉదయాన్నే గట్టుకి మెలకువ అవుతుంది. ఇంకా అతనికి మంచి సువాసన వస్తుంటుంది. చింకీ, లేచి చూడు, ఎంత మంచి సువాసన వస్తుందో. ఇవాళ టిఫిన్కి భలే వంట తయారైనట్టుంది.
లిగు. అరే పడుకో నీవు గట్టు. సరే అయితే నువ్వు పడుకో, నేను వెళ్ళి టేస్టీ టిఫిన్ తినేసి వస్తాను. టిఫిన్ మాట విని వెంటనే చింకీ కూడా నిద్రలేస్తుంది. ఇద్దరు కలిసి పరిగెడుతూ కిచెన్లోకి వెళ్తారు. అమ్మ ఇంకా అమ్మమ్మ కలిసి టిఫిన్ చేస్తూ ఉంటారు. వావ్, ఎంత మంచి వాసన. ఏం చేస్తున్నావు అమ్మమ్మ? ముల్లంగి పరోటా ఇంకా టమాటో చట్నీ. వావ్, ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది. అయితే త్వరగా వెళ్ళి బ్రష్ చేయండి, ఇంకా మీ టిఫిన్ ఎంజాయ్ చేయండి. ఇద్దరూ పరిగెడుతూ వెళ్తారు, ఇంకా బ్రష్ చేస్తూ ఉంటారు. రెండు పిల్లలు, భోజనం టేబుల్ మీద పెట్టాను. వావ్, అమ్మమ్మ పరోటా ఎంత టేస్టీగా ఉంది. నిజంగా మజా వచ్చింది. ఈ పరాటాతో పాటు ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంది. బాగా తినండి పిల్లలు, మీ కడుపుతో పాటు మనసు కూడా నిండాలి. అప్పుడే అక్కడికి గట్టు ఇంకా చింకి వాళ్ళ మామయ్య వస్తారు. ఓహో, అయితే టిఫిన్ నడుస్తుందన్నమాట. టిఫిన్ మాత్రమే కాదు, చాలా టేస్టీ టిఫిన్ నడుస్తుంది మామయ్య. చూడండి మీరు. రండి, మీరు కూడా తినండి. లేదు లేదు, మీరు తినండి. నేను ఆల్రెడీ ఎప్పుడో తినేసా. చూడండి, నేను మీకోసం స్పెషల్ డిష్ తీసుకొచ్చాను. గట్టు ఇంకా చింకి చాలా ఎగ్జైటింగ్ గా మామ బ్యాగ్ చూస్తుంటారు. ఏం డిష్ చెప్పండి మామయ్య మాకు. ఇదిగోండి మలాయి మక్కన్, చూడు. మలాయి మక్కన్ అదేంటి మామయ్య? అరే గట్టు చింకి, ఇక్కడ ఇది చాలా ఫేమస్ డిష్. ఇది చలికాలంలోనే ఉంటుంది. ఇదిగో తీసుకొని ట్రై చేసి చూడు. అరే వా, ఇది చాలా టేస్టీగా ఉంది. ఇది నోట్లో పెట్టుకోగానే కరిగిపోయింది. ఎంత తీయగా ఉంది చూసారా? నచ్చింది కదా? అవును మామయ్య, నచ్చింది. అలా గట్టు చింకి టేస్టీ టేస్టీ టిఫిన్ చేసిన తర్వాత చాలాసేపు మావయ్యతో కూర్చొని మాట్లాడుతూ ఇంకా ఆయనతో కలిసి ఆడుకుంటారు. రెండు పిల్లలు, త్వరగా లంచ్కి టైం అయింది. వావ్, లంచ్కి ఏమి ప్రిపేర్ చేశారా అని నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది. హాగట్టు, నేను కూడా. పిల్లలు, నేను మీకోసం జొన్న రొట్టెలు ఇంకా సరసోకా సాగ్ తయారు చేశాను. పిల్లలు లంచ్ టేస్ట్ చేస్తారు, ఇంకా వాళ్ళకి అది కూడా చాలా బాగా నచ్చుతుంది. చాలా బాగుందమ్మమ్మా. తెలుసా పిల్లలు, ఈ భోజనం తినడానికి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. చూడు. అలాగా, అదేలా మామయ్య? పిల్లలు, ఈ సోకా సాగులో విటమిన్ సి ఉంటుంది తెలుసా? అది మనకి జలుబు, జ్వరం, దగ్గు లాంటివి రాకుండా మనల్ని కాపాడుతుంది. ఇంకా మన ఇమ్యూనిటీని కూడా స్ట్రాంగ్ చేస్తుంది. ఇంకా ఈ జొన్న రొట్టెలు అయితే చాలా ప్రోటీన్ కూడా ఉంటుంది. వావ్, ఈ భోజనంలో ఇన్ని లాభాలున్నాయా? ఇంకా దానితో పాటు చాలా టేస్టీగా కూడా ఉంది కదా. హా గట్టు. ఇది చాలా మజా వచ్చే వెకేషన్. హా, ఈ వింటర్లో ఇలాంటి స్పెషల్ డిషెస్ తిని మన వెకేషన్ ఇంకా హ్యాపీగా అయింది. ఏమంటారు? అలా గట్టు చింకి వాళ్ళ మిగతా సెలవులు కూడా చాలా మజాగా జరుపుకుంటారు. మమ్మీ అయింది బిజినెస్ ఉమెన్. సాయంత్రం సమయం. చింకి నాన్న రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కాసేపట్లో నాన్న వస్తారు. ఏమైంది చింకి, ఎందుకు ఇక్కడ నిలబడి ఉన్నావు? నాన్న, నేను మీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపలికి పదండి. చెప్పు చింకి. నాన్న, మా స్కూల్లో ఒక ప్లే జరుగుతుంది. అందులో నాకు కూడా ఒక రోల్ వచ్చింది. ఆ రోల్లో నాకు ఒక సాఫ్ట్ టాయ్ కావాలి. అది నా పెట్ అవుతుంది. అరే వావ్, అయితే అందులో ప్రాబ్లం ఏముంది? నాన్న, నాకు పెట్ అవ్వడం కోసం ఒక్క సాఫ్ట్ టాయ్ కూడా లేదు. అవునా? అయితే పదా, అందులో నీకోసం పెట్ వెతుకుదాము. నాన్న మొబైల్ ఫోన్ తీస్తాడు, ఇంకా పొంతూన్ కిడ్స్ వెబ్సైట్ తెరుస్తాడు. ఇదిగో చింకి, ఇక్కడ చూడు. ఇప్పుడు చెప్పు, నీకు ఏ టాయ్స్ కావాలి? వా నాన్న, ఇక్కడ ఎన్ని సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి, ఇంకా చాలా క్యూట్ గా కూడా ఉన్నాయి. ఇక్కడ అయితే లాబ్రడాగ్, క్వారల్, మంకీ, టిట్టి, ఇలా చాలా రకాల సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. ఏం తీసుకోను? అరే, నీకు ఏది నచ్చితే అదే తీసుకో. నాకు లెబర్ డాగ్ బాగా నచ్చింది నాన్న. నాకు ఇదే కొనివ్వండి, అది చాలా క్యూట్ గా ఉంది. సరే చింకి, నేను ఆర్డర్ చేసేసాను. త్వరలోనే నీకు నచ్చింది వచ్చేస్తుంది. థ్యాంక్ యూ నాన్న. చింకీ ప్లే ఒక రోజు తర్వాత ఉంటుంది. ఇవాళ తన సాఫ్ట్ టాయ్ వచ్చేస్తుంది. తన సాఫ్ట్ డాగ్ ని చూసి చింకీ చాలా ఆనందపడుతుంది. వావ్, నా లెబర్ డాగ్ ఎంత క్యూట్ గా ఉంది. చూడగట్టు. అవును చింకి, ఇది చాలా బాగుంది.
రేపు ప్లేలో చాలా మజా వస్తుంది. అందరూ నా పెట్టుని చూసి చాలా ఆనందపడతారు. చింకీ, రేపు నువ్వు నీ ప్లేలో బాగా పర్ఫామ్ చెయ్యి. ఇంటికొచ్చిన తర్వాత నేను నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను. వావ్, ఓకే మమ్మీ. మరుసటి రోజు చింకీ స్కూల్ నుండి తిరిగి వస్తుంది. ఇంకా అమ్మతో, అమ్మా అమ్మా, నా ప్లే చాలా బాగా జరిగింది. అందరూ నన్ను బాగా పొగిడారు. ఇంకా అందరికీ నా పెట్టు కూడా బాగా నచ్చింది. మంచిది చింకీ, నాకు తెలుసు నువ్వు బాగా పర్ఫామ్ చేస్తావని. అమ్మా, మీరు చెప్పారు కదా నాకు సర్ప్రైజ్ ఇస్తారని. అది ఎక్కడ ఉంది? అమ్మ కిచెన్లోకి వెళ్తుంది. ఇంకా తన కోసం ఒక కేక్ ని తీసుకుని వస్తుంది. అది అచ్చం తన సాఫ్ట్ టాయ్ షేప్ లోనే ఉంటుంది. వావ్, ఎంత బాగుందమ్మా. ఇది క్యూట్ డాగ్ కేక్, చాలా బాగుంది. చింకీ, ఈ స్పెషల్ కేక్ నీకోసమే. ఇవాళ ప్లే పర్ఫామ్ చేసినందుకు నాన్న కూడా వస్తూ ఉంటారు. అందరం కలిసి తిన్నాం. కాసేపట్లో నాన్న వస్తారు. ఇంకా అందరూ కలిసి కేక్ కట్ చేస్తారు. అందరూ అమ్మ చేసిన కేక్ ని బాగా పొగుడుతూ ఉంటారు. వావ్, అమ్మా నిజంగా ఈ కేక్ చాలా బాగుంది. నిజంగా అమ్మా, ఈ కేక్ చూడటానికి ఎంత అందంగా ఉందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. మీరైతే కేక్ బిజినెస్ మొదలు పెట్టాలమ్మా. అవును చింకీ, నువ్వు సరిగ్గా చెప్పావు. నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నాను అమ్మని కేక్ బిజినెస్ చేయమని. అచ్చా, కానీ ఎలా? ఎలా ఏంటమ్మా, పద రేపే కాలనీలో అందరికీ చెప్పేసి వద్దాము. అమ్మ కొత్తగా కేక్ బిజినెస్ ని మొదలుపెట్టింది అని, ఇంకా ఎవరికి కావాలన్నా వాళ్ళు ఆర్డర్ ఇవ్వండి అని. ఏమంటారు? హా, నువ్వు సరిగ్గా చెప్పావు గట్టు. ఈ ఎక్కడో ఒక దగ్గర మొదలు పెట్టాల్సిందే కదా. అయితే రేపే మొదలు పెట్టేద్దాము. అయితే ఇంకా ఫిక్స్, అమ్మ బిజినెస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. గట్టు చింకీ, ఇదిగోండి, ఇవి తీసుకొని పాంప్లెట్స్ మన కాలనీ వాళ్ళ అందరికీ ఇవ్వండి. ఇందులో అమ్మ ఫోన్ నెంబర్ కూడా రాసింది. హా, దీనివల్ల అందరూ మనకు హాయిగా ఆర్డర్ ఇస్తారు. ఓకే నాన్న, నేను చింకీ రేపు అందరికీ ఇచ్చేస్తాము. మరుసటి రోజు ఉదయం అవుతుంది. గట్టు చింకీ కాలనీలో అందరికీ అమ్మ బిజినెస్ గురించి చెప్తారు. ఇంకా పాంప్లెట్స్ పంచుతారు. నాన్న ఒక బోర్డు తయారు చేసి తీసుకుని వస్తారు. అందులో అమ్మ కేక్ బిజినెస్ గురించి రాసి ఉంటుంది. నాన్న దాన్ని గేటు దగ్గర పెడతారు. ఒక గంట తర్వాత గట్టు చింకీ కూడా తిరిగి ఇంటికి వస్తారు. ఏమైంది పిల్లలు? గట్టు ఇంకా చింకీ ఒకరిని ఒకరు చూసుకుంటారు. అరే చెప్పండి, ఏమైంది? Congratulations, అమ్మా. అమ్మా, మీకు మీ మొదటి ఆర్డర్ వచ్చింది. మన ఇంటి అవతల ఆంటీ ఉన్నారు కదా, 3 రోజుల తర్వాత ఆ ఆంటీ కూతురు బర్త్డే ఉందంట. తను మనకు కేక్ ఆర్డర్ ఇచ్చారు. అమ్మా, ఇక్కడే పక్కన ఒక అన్నయ్య ఉంటారు ఒంటరిగా. అతను ఇవాళనే ఒక డాగ్ ని తెచ్చుకున్నారు. ఆయన అన్నారు దానికి వెల్కమ్ పార్టీ ఇస్తానని. ఇంకా దానికోసం ఆయన కేక్ ఆర్డర్ ఇచ్చారు. ఆ అన్నయ్యకి కేక్ తయారు చేసి ఇవ్వాలి. అరే వాహ్, మనకి మొదటి ఆర్డర్ వచ్చేసింది. ఇక అమ్మ బిజినెస్ ఉమెన్ అయిపోతుంది. అలా అందరూ నవ్వుకుంటారు. అమ్మ కేక్ తయారు చేయడం మొదలు పెడుతుంది. కాసేపట్లోనే అమ్మ తన మొదటి ఆర్డర్ తయారు చేస్తుంది. తను కేక్ ని ప్యాక్ చేస్తుంది. ఇంకా గట్టుతో కలిసి డెలివరీ చేయడానికి వెళ్తుంది. అరే ఆగు, ఇది అమ్మ మొదటి ఆర్డర్ కదా, దాంతోపాటు అమ్మకి ఒక ఫోటో తీద్దాము. అరే లేదు, నేనొక్కదాన్నే కాదు, రండి మీరంతా. తరువాత అమ్మ మొదటి ఆర్డర్తో అందరూ సెల్ఫీ తీసుకుంటారు. ఆ తర్వాత అమ్మ ఇంకా గట్టు వెళ్లి మొదటి ఆర్డర్ డెలివరీ చేస్తారు. సాయంత్రం కస్టమర్ ఫోన్ వస్తుంది. ఆయనకి కేక్ బాగా నచ్చుతుంది. అందరూ చాలా ఆనందపడతారు. ఇంకా ఇలానే అమ్మ తన కొత్త బిజినెస్ మొదలు పెడుతుంది. గట్టు చింకీ వెళ్లారు సినిమాకి. స్కూల్లో లంచ్ బ్రేక్ అవుతుంది. పిల్లలందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఫ్రెండ్స్, తెలుసా, ఒక మంచి సైన్స్ సెక్షన్ మూవీ వచ్చింది. దాని గురించి అందరూ బాగా పొగుడుతున్నారు. ఓ అదే, ఆ కొత్త సినిమా గురించి నేను కూడా చాలానే విన్నాను. హా, నాకు కూడా సినిమా చూడాలనిపిస్తుంది. పదండి అందరం కలిసి వెళ్దాం. ఏం మాట్లాడుతున్నావు చింకీ? దీనికి అమ్మా నాన్న అస్సలు ఒప్పుకోరు. వాళ్ళు ఫ్రీగా లేరు కదా. హా, అవును గట్టు, నువ్వు సరిగా చెప్పావు. ఏం చేస్తాంలే. సైన్స్ టీచర్ క్లాసులోకి వచ్చి చదివిస్తూ ఉంటుంది. పిల్లలు అందరూ మీ పుస్తకాలు ఓపెన్ చేయండి. సెకండ్ చాప్టర్ చెప్తాను. ఓకే మ్యామ్. టీచర్ క్లాస్ నెక్స్ట్ గంట వరకు నడుస్తూ ఉంటుంది. పిల్లలు, ఇక్కడితో ఈ చాప్టర్ పూర్తయిపోయింది. ఇప్పుడు చెప్పండి, మీకేమర్థమైంది? బాగా చాలా బాగా అనిపించింది అనిపించింది. మ్యామ్. పిల్లలు,
ఈ చాప్టర్ మనకేం నేర్పిస్తుందంటే ఫ్యూచర్లో సైన్స్కి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి అని. ఓ మీరందరూ ఒక సినిమా చూసారా? అది సైన్స్ మీద ఉంది. నో No, మ్యామ్ ma'am. మ్యామ్ నేను ఆ సినిమాని చూశాను. అది నాకు చాలా బాగా నచ్చింది. వెరీ గుడ్. మీరందరూ కూడా ఇలాంటి సినిమాలు చూడాలి. ఇవి మీ అవేర్నెస్ ని బాగా పెంచుతాయి. తర్వాత క్లాస్ అయిపోతుంది, టీచర్ వెళ్ళిపోతుంది. ఫ్రెండ్స్ మీరు కూడా చూడండి. ఇప్పుడు టీచర్ కూడా చెప్తుంది మనం ఈ సినిమా చూడాలి అని. ఆ, సరే ఒకసారి మనం మన పేరెంట్స్ కూడా చెప్పి చూద్దాము. పిల్లలందరూ ప్లాన్ చేస్తారు. వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర సినిమా తీసుకెళ్దామని జిద్దు చేద్దామని. మరుసటి రోజు అందరూ స్కూల్లో కలుస్తారు. చెప్పండి ఫ్రెండ్స్, ఏమైంది? మీలో ఎవరికైనా పర్మిషన్ దొరికిందా? మా అమ్మ నేరుగా వద్దు అని చెప్పేసింది. నేను ముందే చెప్పాను అమ్మా నాన్న ఒప్పుకోరని, కానీ గట్టు జిద్దు చేశాడు. కానీ ఎలాంటి లాభం లేదు. మా నాన్న కూడా అదే చెప్పాడు, ఆయనకు టైం కుదరదు అని. కానీ గుడ్డి మాత్రం ఇప్పటి వరకు సైలెంట్గా ఉంటుంది. అందరూ తన వైపు చూస్తూ ఉంటారు. అరే గుడ్డి, నువ్వెందుకు ఏం మాట్లాడడం లేదు? ఆంటీ అంకుల్ ఏమన్నారు? ఓ అది చింకి, మరి మా అమ్మ కూడా. అందరికీ గుడ్డి చెప్పబోతుంది ఏంటో అర్థమైపోతుంది. ఇంకా అందరూ బాధపడతారు. అరే మీరందరూ ఎందుకు బాధపడుతున్నారు? మా అమ్మ మనందర్నీ సినిమాకు తనే తీసుకుని వెళ్తాను అని చెప్పింది. ఓహో, ఏం చెప్తున్నావు చింకి? అదైతే చాలా మంచి విషయం. గుడ్డి ఇప్పటి వరకు ఈ విషయం ఎందుకు చెప్పలేదు? వా ఫైనల్ గా మనందరం కలిసి మూవీకి వెళ్తున్నాం. ఎప్పి! అరే ఎంత మజా వస్తుంది. నేను చాలా ఎక్సైటింగ్ గా ఉన్నా. పిల్లలందరూ చాలా ఆనందంగా ఉంటారు. మరి ఆ రోజు స్కూల్ అయిన తర్వాత అందరూ 5ంటికి గుడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళాలనుకుంటారు. ఓహో చింకి, త్వరగా పదా, లేకపోతే మనకి లేట్ అవుతుంది. వస్తున్నా గట్టు, లేస్ కట్టుకొని 2 నిమిషాల్లో వస్తున్నాను. పిల్లలు, గుడ్డి వాళ్ళ అమ్మని అస్సలు విసిగించకూడదు. మంచి పిల్లలా ఉండాలి. ఇంకా మూవీని బాగా ఎంజాయ్ చేయండి. అమ్మా నాన్న పక్కా. అమ్మా, నేను ఈ గట్టు అస్సలు అల్లరి చేయకుండా చూసుకుంటాను. ఓకే చింకీ, బాయ్ బాయ్ పిల్లలు. బాయ్ బాయ్ మమ్మీ. తర్వాత గుడ్డి వాళ్ళ అమ్మ అందర్నీ తీసుకుని సినిమా చూపించడానికి వెళ్తుంది. పిల్లలు, మీరందరూ ఇక్కడే ఉండండి. నేను వెళ్ళి 3D గ్లాసెస్ తెస్తా. ఈ సినిమాని మనం 3Dలో చూస్తున్నాం, సరేనా? వావ్! ఇదిగోండి పిల్లలు, 3D గ్లాసెస్. ఇవి పెట్టుకుంటే మూవీ యొక్క మంచి ఎక్స్పీరియన్స్ దొరుకుతుంది. దీంతో మీకు అనిపిస్తుంది సినిమాలో జరిగే ప్రతిదీ మీ ముందే జరుగుతున్నట్టు, రియల్ వరల్డ్ లా. వావ్, నువ్వెంత ఫన్నీగా ఉన్నావు చింకి. హహహ, నువ్వు కూడా ఏమీ హీరోలాగా లేవు గట్టు. నువ్వు కూడా కార్టూన్ లాగే కనిపిస్తున్నావు. అరే ఇందులో మనం అందరం భలే ఫన్నీగా కనిపిస్తున్నాం. ఈ గ్లాసెస్ చాలా కూల్గా ఉన్నాయి. సరే పిల్లలు, త్వరగా లోపలికి పదండి, సినిమా మొదలైపోతుంది. త్వరగా పదండి, నేను స్టార్టింగ్ అస్సలు మిస్ అవను. తర్వాత అందరూ లోపలికి వెళ్తారు. సినిమా మొదలవుతుంది. ఓ, ఈ ఫీల్ అయితే నేను చాలా వైరల్ వీడియోస్లో చూశాను. ఇది అద్భుతమైన సీన్. బంటి, నువ్వు మూవీ చూసి ఎంజాయ్ చేస్తున్నావన్న సంగతి మాకు తెలుసులే, కానీ మెల్లిగా మాట్లాడు. లేదు బంటి, నువ్వేమీ మాట్లాడకుండా నోరు మూసుకొని సినిమా చూడు. ఓ ఓ ఓకే ఓకే. అలా పిల్లలందరూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తారు. సినిమా అయిపోయిన తర్వాత బయటికి వస్తారు. వావ్, మూవీ ఎంత బాగుంది, చూస్తేనే మజా వస్తుంది. 3D గ్లాసెస్ ఇంకా బాగున్నాయి, వాటితో సినిమా చూస్తుంటే మజా వచ్చింది. అందరికన్నా ఎక్కువ మజా బంటికి వచ్చింది కదా. అవునవును, నేను సినిమా మధ్యలోనైతే మాట్లాడకుండా అస్సలు ఉండలేకపోయాను. మూవీ నిజంగా చాలా బాగుంది. పిల్లలు ఇలాంటి సినిమాలు చూడాలి. దీనివల్ల మీ నాలెడ్జ్ ఇంకా అవేర్నెస్ పెరుగుతుంది. సరే ఆంటీ. ఇంకా థ్యాంక్ యూ ఆంటీ, మాకీ సినిమా చూపించినందుకు. ఆంటీ థ్యాంక్ యూ. అరే అరే, మోస్ట్ వెల్కమ్ పిల్లలు. అరే అక్కడ చూడండి, గేట్ దగ్గర సినిమా పోస్టర్ ఎంత పెద్దగా ఉందో కదా. అందరం వెళ్ళి అక్కడ ఒక గ్రూప్ ఫోటో ఒకటి దిగుదాము. హా, ఇది మంచి ఐడియా. పద పద వెళ్దాం. పిల్లలందరూ పరిగెడుతూ పోస్టర్ దగ్గరికి వెళ్తారు. గుడ్డి వాళ్ళమ్మ వాళ్ళందరినీ కలిపి ఫోటో దించుతుంది. వావ్, ఈ ఫోటో ఎంత బాగా వచ్చింది ఆంటీ. మీరు త్వరగా ఈ ఫోటో మా అమ్మకి పంపించండి, తను చాలా హ్యాపీ అవుతుంది.
హాహా చింకీ, తప్పకుండా పంపిస్తా. తర్వాత ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు గుడ్డి వాళ్ళమ్మ పిల్లలందరికీ ఐస్ క్రీం కొనిస్తుంది. ఇలా గట్టు చింకీలా మూవీ ట్రిప్ హ్యాపీగా గడుస్తుంది. పిల్లల యొక్క పిజ్జా పార్టీ. గట్టు ఇంకా చింకీ స్కూల్కి రెడీ అవుతూ ఉంటారు. అమ్మా నాన్న, మీరు రెడీ అయ్యారా? ఈ పార్టీకి పేరెంట్ టీచర్స్ మీటింగ్ స్టార్ట్ అవుతుంది. అరే, నేను ఎప్పుడూ రెడీగా ఉన్నాను, కానీ అమ్మ ఇంకా రెడీ అవ్వలేదు. చింకీ, వెళ్ళి మీ అమ్మకి చెప్పు, త్వరగా రెడీ అవ్వమను. ఓకే నాన్న. అరే అరే నేను వచ్చేస్తున్నా, పదండి. తర్వాత గట్టు చింకీ అమ్మా నాన్న స్కూల్కి వెళ్తారు. గట్టు చింకీ, మీ మార్కులు మీకు ఎలా వచ్చిండుంటాయి? మీ టీచర్ కంప్లైంట్ అయితే చేయదు కదా? అయ్యో లేదు నాన్న, నేను కంప్లైంట్ ఇచ్చే పనులు ఏమీ చేయలేదు. సరేనా? హాహా సరిగ్గా చెప్పావు. మేము బాగా చదువుకున్నాము కాబట్టి రిజల్ట్ బాగా వస్తుంది. అది నిజమే. ఈసారి గట్టు చింకీ ఎగ్జామ్స్ కోసం రాత్రంతా కూర్చొని చదువుకున్నారు. ఓహో, పదండి, మీ క్లాస్ వచ్చేసింది. ఇప్పుడు ఇక అన్నీ తెలిసిపోతాయి. గుడ్డి, హరి ఇంకా బంటి పేరెంట్స్ కూడా ఉంటారు. గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ మ్యామ్. మ్యామ్. హలో మేడం. గుడ్ మార్నింగ్ పిల్లలు. హలో సార్. హలో మ్యామ్. అమ్మ ఇంకా నాన్న మిగతా పేరెంట్స్ దగ్గరికి వెళ్లి నిలబడతారు. ఇంకా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇవిగోండి గట్టి చింకీ, మీ రిజల్ట్స్. మీ ఇద్దరికి యూనిట్ టెస్ట్ లో అందరికన్నా మంచి మార్కులు వచ్చాయి. వెరీ గుడ్. థ్యాంక్ యూ మ్యామ్. చూసారా నాన్న, నేను చెప్పాను కదా. గట్టు, వెరీ గుడ్. వెరీ గుడ్ పిల్లలు. ఇలాగే మనసు పెట్టి చదువుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. తరువాత గట్టు చింకీలా స్నేహితులతో మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా మార్కుల గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. నాకు సైన్స్లో చాలా మార్కులు వచ్చాయి. నాకు సైన్స్లో తక్కువ మార్కులు వచ్చాయి, కానీ ఇంగ్లీష్లో అందరికన్నా హైయెస్ట్ మార్క్స్ వచ్చాయి. ఇంగ్లీష్లో నాకు మార్క్స్ కొంచెం తక్కువగా వచ్చాయి, కానీ హిందీలో మాత్రం అందరికంటే ఎక్కువ వచ్చాయి. అరే పిల్లలు, మీకు అన్నిట్లో కూడా మంచి మార్కులే వచ్చాయి. మీకు ఏ సబ్జెక్టులో అయితే తక్కువ మార్కులు వచ్చాయో దానిపైనే మీరు ఎక్కువగా ఫోకస్ చేయండి. అవును పిల్లలు, ఎగ్జాక్ట్లీ. మీరు ఎంతో మంచి మార్కులు తెచ్చుకున్నారు కాబట్టి మీకు ట్రీట్ మేము ఇవ్వాల్సిందే. చెప్పండి, ఏం తాగుతారు, ఏం తింటారు? తప్పకుండా చెప్పండి. ఇవాళ మీకు మేము ఏం పార్టీ ఇవ్వాలి? అంకుల్ మాటలు విని పిల్లలందరూ చాలా ఆనందపడతారు. వావ్, పార్టీ చెప్పండి మిత్రులారా, మనం ఏం తిందాం? పదండి, చాట్ తినడానికి వెళ్దాం. లేదు లేదు చింకీ, మనం ఎప్పుడు చాట్ తింటాం కదా, ఇప్పుడు వేరే ఏదైనా తిందాము. అవును, గుడ్డి సరిగ్గా చెప్పింది. ఇవాళ పార్టీ స్పెషల్ కాబట్టి మనం ఏదైనా స్పెషల్గా తినాల్సిందే. పిల్లలందరూ డిస్కస్ చేసుకుంటూ ఉంటారు ఏం తినాలి అని. పేరెంట్స్ అందరూ వాళ్ళని చూసి నవ్వుకుంటారు. తర్వాత పిల్లలందరూ కలిసి ఒకేసారి అంటారు పిజ్జా అని. పిజ్జా! మేము డిసైడ్ చేసుకున్నాం. హా, మేము పిజ్జా తింటాము. అయితే సరే, అందరం కలిసి వెళ్ళి పిజ్జా పార్టీ తీసుకుందాం. తర్వాత అందరూ కలిసి పిజ్జా తినడానికి వెళ్తారు. ఇంకా హాయిగా ఒక టేబుల్ మీద కూర్చుంటారు. చెప్పండి పిల్లలు, మీరు ఏం పిజ్జా తింటారు? నాకు వెజిటేబుల్ టాపింగ్ పిజ్జా కావాలి, అదే ఇష్టం. హాహా, నేను కూడా అదే తింటాను, కానీ అందులో కార్న్, క్యాప్సికమ్ ఇంకా టమాటా కూడా ఉండాలి నాన్న. సరే గట్టు, ఇంకా చింకీ, గుడ్డి, హరి, మరి మీకేం పిజ్జా కావాలి? అంకుల్, నాకు చీజ్ పిజ్జా కావాలి. నేను బెల్ పెప్పర్ స్పైసీ తింటాను. నాకు కూడా హరి చెప్పిన పిజ్జానే ఇవ్వండి, అదే టేస్టీగా. సరే పిల్లలు, నేను ఇప్పుడే ఆర్డర్ ఇచ్చొస్తాను. నాన్న ఆర్డర్ ఇవ్వడానికి వెళ్తాడు. పిల్లలు ఇంకా పేరెంట్స్ అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. నాది ఇంకా చింకీది పిజ్జా పెద్దగా ఉంటుంది. హా, టేస్ట్ కి టేస్ట్, హెల్త్ కి హెల్త్, మన పని అయిపోతుందిగా. కానీ నా చీజ్ పిజ్జాకి ఎలాంటి పోటీ లేదు. గట్టు చింకి దాన్ని చీజ్ ఫుల్ చేసి నన్ను మాత్రం అడగకండి, సరేనా? గట్టు, చింకి, హరి ఇంకా బంటి ఆలోచనలో పడతారు. ఇంకా ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ ఉంటారు. హరి మెల్లిగా బంటి చెవిలో ఇలా అంటాడు, అది మనం ఎలాంటి తప్పు అయితే చేయలేదు కదా, అందుకని టేస్టీ పిజ్జా గుడ్డిది అవుతుందేమో, చూద్దాము. అరే లేదు లేదు, ఏం మాట్లాడుతున్నావు అని, మన పిజ్జా కూడా చాలా టేస్టీగానే ఉంటుంది, నువ్వు కంగారు పడకు. నాన్న అందరి పిజ్జా తీసుకుని వస్తాడు. ఇదిగోండి పిల్లలు, మీ అందరి పిజ్జా వచ్చేసింది. వేడి వేడి పిజ్జా, ఎంజాయ్ చేయండి. బా, సువాసన వస్తుంది. పిల్లలు మొదలు పెట్టండి. ఇలా ఇవన్నీ నేను సర్వ్ చేస్తాను. నేను మీకు హెల్ప్ చేస్తాను. తర్వాత అందరికీ పిజ్జా సర్వ్ చేస్తారు.
ఈ పిజ్జా ఎంత టేస్టీగా ఉందో. ఆహా, నా పిజ్జా కూడా ఎమ్మీగా ఉంది. ఏదైనా చెప్పండి, ఈ పిజ్జా అన్నిటికంటే చాలా టేస్టీగా ఉంది. గుడ్డి మాటలు విని పిల్లలందరి మనసు గుడ్డి చెప్పిన పిజ్జా మీదకి వెళ్తుంది. ఏమైంది పిల్లలు, ఏం ఆలోచిస్తున్నారు? అమ్మా, మా పిజ్జా అయితే చాలా టేస్టీగానే ఉంది, కానీ గుడ్డి పిజ్జా అది మాత్రం ఎమ్మీగా కనిపిస్తుంది. అలా అవుతుంది పిల్లలు, కానీ ఏం పర్వాలేదు. ఒక పని చేయండి, అందరూ షేర్ చేసుకుని తినండి. దానివల్ల మీకు పిజ్జా దొరుకుతుంది, ఇంకా వేరే వాళ్ళది కూడా టేస్ట్ చేయగలరు. వావ్, ఇది చాలా మంచి ఐడియా మమ్మీ. పద అలాగే చేద్దాం. తర్వాత పిల్లలు వాళ్ళ పిజ్జా షేర్ చేసుకుంటూ ఉంటారు, ఇంకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఈ ఐడియా చాలా బాగుందమ్మా, మేము అన్ని పిజ్జాలు ట్రై చేస్తాము. ఇది కదా అద్భుతం. అందరూ బంటి మాటలు విని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా ఈ ప్రకారంగా పిల్లలందరూ వాళ్ళ పిజ్జా పార్టీ ఎంజాయ్ చేస్తారు. గట్టు చింకి యొక్క పాస్పోర్ట్. సాయంత్రం సమయం గట్టు చింకి సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు. అమ్మ కిచెన్లో డిన్నర్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే గట్టు ఇంకా చింకి టీవీలో ఒక పెద్ద బిల్డింగ్ చూస్తారు. వాళ్ళిద్దరికీ ఆ బిల్డింగ్ బాగా నచ్చుతుంది. చింకీ, ఈ బిల్డింగ్ చూడు, చాలా పెద్దగా ఉంది. అవును గట్టు, ఇంత పెద్ద బిల్డింగ్ నేను ఎప్పుడు చూడలేదు. అప్పుడే అమ్మ కిచెన్లో నుండి బయటికి వస్తుంది. పిల్లల మాటలు విని టీవీ వైపు చూస్తుంది. పిల్లలు, ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా పెద్ద బిల్డింగ్, బుర్జ్ ఖలీఫా. ప్రపంచంలో అన్నిటికన్నా పెద్ద బిల్డింగ్. వావ్, మమ్మీ ఎక్కడుందది? అది దుబాయ్లో ఉంది. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది దాన్ని చూడ్డానికి అక్కడికి వెళ్తుంటారు. ఇది చాలా అందంగా ఉంది. దీని డిజైన్ కూడా బాగుంది మమ్మీ. నాన్న ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత డిన్నర్ చేసే సమయంలో ఆయన ఒక సర్ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. పిల్లలు, మీకోసం నా దగ్గర ఒక సర్ప్రైజ్ ఉంది. అరే వావ్, నేనైతే వినడానికి చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాను. చింకి ఇంకా అమ్మ కూడా నాన్న వైపు ఆనందంగా చూస్తారు. 2 నెలల తరువాత మన ఫ్యామిలీ మొత్తానికి నేను ఒక ఇంటర్నేషనల్ ట్రిప్ ప్లాన్ చేశాను. ఇక మనమందరం దుబాయ్ వెళ్ళిపోతున్నాం. వావ్, దుబాయ్ అయితే మన అందరం బుర్జ్ ఖలీఫా కూడా చూస్తామా? అరే వావ్ చింకీ, నీకు బుర్జ్ ఖలీఫా గురించి తెలుసా? హా, మేము ఇవాళ టీవీలో చూసాము. ప్రపంచంలో ఇది అన్నిటికన్నా పెద్ద బిల్డింగ్ అని అమ్మ చెప్పింది. ఇప్పుడు మనం ట్రావెలింగ్కి ఇంకా అకామిడేషన్కి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నింటికన్నా ముందు మనం గట్టు చింకీలకు పాస్పోర్ట్ని చేయించాలి. పాస్పోర్ట్స్ ఎందుకు నాన్న? గట్టు, మనం మన దేశాన్ని వదిలి వేరే దేశానికి వెళ్ళాలి అన్నా పాస్పోర్ట్ చాలా అవసరం. దానివల్లే తెలుస్తుంది మనం ఇండియాకి సంబంధించిన వాళ్ళమని. ఓ, అయితే మనం పాస్పోర్ట్ లేకుండా దుబాయ్ వెళ్ళలేమా? లేదు చింకీ, మనం ఏ దేశానికి వెళ్ళాలన్నా ఆ దేశం నుంచి వీసా తీసుకోవాలి. వీసా పర్మిషన్ ఆ దేశంలోకి వెళ్ళడానికి పర్మిట్ అన్నమాట. పాస్పోర్ట్ లేకుండా మనకు వీసా దొరకదు. అయితే గట్టు చింకికి ఇప్పుడు వెంటనే పాస్పోర్ట్ అప్లై చేయాలి. డిన్నర్ తర్వాత నాన్న ల్యాప్టాప్ ఓపెన్ చేస్తాడు. ఇంకా వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉన్న పాస్పోర్ట్ ఆఫీస్ అడ్రస్ తీసుకుంటాడు. అది సిటీ సెంటర్ లైబ్రరీ వెనకాలే ఉంటుంది. తర్వాత నాన్న పాస్పోర్ట్ అఫీషియల్ వెబ్సైట్ లో లాగిన్ చేసి గట్టు ఇంకా చింకి కోసం ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేస్తారు. అన్ని డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ఆఖరికి రిజిస్ట్రేషన్ పేమెంట్ కూడా చేస్తాడు. ఇంకా వాళ్ళకి వచ్చే ఫ్రైడే మధ్యాహ్నం అపాయింట్మెంట్ దొరుకుతుంది. ఇదిగోండి, అప్లై చేయడం అయితే అయిపోయింది. మనం ఫ్రైడే మధ్యాహ్నం వెళ్ళి వాటికి సంబంధించిన డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. గట్టు, రేపు నువ్వు ఆధార్ కార్డు ప్రింట్అవుట్ ఇంకా స్కూల్ మార్క్ షీట్స్ అన్ని రెడీగా పెట్టుకో. ఇంకా చింకి, అన్ని డాక్యుమెంట్స్ ని ఒక ప్లాస్టిక్ ఫోల్డర్లో అరేంజ్ చేయడం నీ బాధ్యత. మరుసటి రోజు గట్టు ఇంకా చింకి అన్ని డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకుంటారు. ఫ్రైడే రోజు మార్నింగ్ నుంచి వాళ్ళిద్దరూ చాలా ఎగ్జైటింగ్గా ఉంటారు. ఫ్రైడే రోజు మధ్యాహ్నం అమ్మ, నాన్న, గట్టు, చింకి కలిసి పాస్పోర్ట్ ఆఫీస్కి వెళ్తారు. చింకి తనతో పాటు తన డాక్యుమెంట్ ప్లాస్టిక్ ఫోల్డర్ని చాలా జాగ్రత్తగా పెట్టుకుంటుంది. పాస్పోర్ట్ ఆఫీసులో ఒక ఆఫీసర్ గట్టు ఇంకా చింకీకి ఒక చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటాడు. వాళ్ళ డాక్యుమెంట్స్, వాళ్ళ పేరు, వాళ్ళ స్కూల్ వివరాలు అన్నీ తెలుసుకుంటాడు. డేట్ ఆఫ్ బర్త్డేతో పాటు. నేను మీ అన్ని డాక్యుమెంట్స్ని వెరిఫై చేసి చూశాను. మీ అప్లికేషన్ కూడా యాక్సెప్ట్ చేసి ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇంకా కేవలం పోలీస్ వెరిఫికేషన్ మాత్రమే మీకు సంబంధించి మిగిలి ఉంది. పోలీస్ వెరిఫికేషన్? భయపడకండి పిల్లలు, ఇది కేవలం ఒక ప్రాసెస్ మాత్రమే. పాస్పోర్ట్ తీసుకునే వాళ్ళ దగ్గర నుండి గవర్నమెంట్ ఏం చెక్ చేస్తుంది అంటే ఆ ఫ్యామిలీకి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేక పోలీస్ రికార్డ్ ఏదైనా ఉందా అని. ఎందుకంటే క్రిమినల్స్ కూడా
ఫేక్ డాక్యుమెంట్స్తోని పాస్పోర్ట్ని తయారు చేసుకోవాలి అనుకుంటారు. అందుకోసమే. పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తర్వాత పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్ నుంచి ఒక పోలీస్ గట్టు చింకి వాళ్ళ ఇంటికి వస్తాడు. మేడం, మేము పాస్పోర్ట్ గురించి గట్టు ఇంకా చింకి వెరిఫికేషన్ కోసం వచ్చాం. హా, రండి, నేను గట్టు చింకిని పిలుస్తాను. ఆఫీసర్ డ్రాయింగ్ రూమ్ లో సోఫా మీద కూర్చుంటారు. అమ్మ లోపలికి వెళ్లి గట్టు ఇంకా చింకీని పిలుచుకుని వస్తుంది. గట్టు చింకి, చూడండి, పోలీస్ స్టేషన్ నుంచి అంకుల్ వచ్చారు మీతో కలవడానికి. గట్టు చింకి బయటికి వస్తారు. వాళ్ళని చూసిన వెంటనే ఆఫీసర్ సర్ప్రైజ్ అవుతాడు. నమస్తే అంకుల్. నమస్తే అంకుల్. అరే, నాకు ఈ ఇద్దరు పిల్లలు తెలుసు. నా కూతురు కూడా వీళ్ళ స్కూల్లోనే చదువుతుంది. నేను ఇంకా చాలా ఫంక్షన్స్లోని, యాన్యువల్ డేలోని ఫంక్షన్స్లోని వీళ్ళిద్దరినీ కూడా చూశాను. తర్వాత పోలీస్ అంకుల్ కాసేపు గట్టు ఇంకా చింకీతో మాట్లాడతాడు. ఆ తర్వాత అమ్మకు చెప్తాడు పోలీస్ వెరిఫికేషన్ పూర్తయిందని, ఇంతవరకు తొందరలోనే పాస్పోర్ట్ వస్తుందని. అలా మెల్లిమెల్లిగా 7 రోజులు గడిచిపోతాయి. కానీ ఇప్పటి వరకు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి కొరియర్ రాలేదు. ఇంకా స్నేహితులందరికీ దుబాయ్ ట్రిప్ ఇంకా పాస్పోర్ట్ గురించి చెప్తారు. కానీ వాళ్ళ పాస్పోర్ట్ ఆలస్యంగా రావడం వల్ల వాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. ఆ రోజు రాత్రి డిన్నర్ టేబుల్ దగ్గర అమ్మ నాన్నని అడుగుతుంది. పోలీస్ వెరిఫికేషన్ అయ్యి ఇప్పటికే వారం అయింది, కానీ ఇప్పటి వరకు పాస్పోర్ట్ రాలేదు. దుబాయ్కి వెళ్ళడానికి వీసా అప్లై చేయడానికి ఆలస్యమైతే? హా, ఇప్పుడైతే దుబాయ్ ట్రిప్కి వెళ్ళడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఇంకా 45 రోజుల టైం ఉంది. 10-15 రోజులు డిలే అయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి నాన్న? చింకీ కూడా బాధగా అమ్మా నాన్న వైపు చూస్తూ ఉంటుంది. నేను రేపు వర్మగారితో మాట్లాడతాను. ఆయన చెప్పారు పాస్పోర్ట్ సెంటర్లోని వాళ్ళకి తెలిసిన రిలేటివ్స్ ఉన్నారు అని. ఆయన ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మరుసటి రోజు నాన్న ఆఫీసులో ఆయన కొలీగ్ సతీష్ వర్మతో, వర్మగారు, నాకు ఒక హెల్ప్ కావాలి. అయ్యో, మొహమాట పడకుండా అడగండి, నేను ఆనందంగా చేస్తాను. మీ రిలేటివ్స్ ఎవరో పాస్పోర్ట్ ఆఫీసులో పనిచేస్తున్నారు. అవునండి, మా మరిది అక్కడే పనిచేస్తున్నాడు. వైభవ్, మీకు ఏమైనా పని ఉందా? అవును, గట్టు చింకేల పాస్పోర్ట్స్ని అప్లై చేశాను. పోలీస్ వెరిఫికేషన్ జరిగి కూడా 8 రోజులైంది. ఇప్పటి వరకు అవి రాలేదు. మీరు కంగారు పడకండి, నేను వైభవ్ని అడుగుతాను. మీరు మీ పిల్లల పాస్పోర్ట్ అప్లికేషన్ నెంబర్ నాకు ఫార్వర్డ్ చేయండి, చాలు, నేను చూసుకుంటా. తర్వాత నాన్న సతీష్ వర్మకి గట్టు ఇంకా చింకీ అప్లికేషన్ నంబర్ ఇంకా మిగతా డీటెయిల్స్ అన్నీ ఫార్వర్డ్ చేస్తాడు. రాత్రి వాళ్ళ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి చూసేసరికి అమ్మ, గట్టు ఇంకా చింకీ పాస్పోర్ట్ గురించి కాస్త కంగారు పడుతుంటారు. ఫ్యామిలీ అంతా కలిసి డిన్నర్ చేస్తూ ఉండగా నాన్నకి వర్మ అంకుల్ ఫోన్ వస్తుంది. హహా, ఓ అవునా, థ్యాంక్ యూ. అమ్మ, గట్టు ఇంకా చింకీ నాన్న వైపు చాలా ఎగ్జైటింగ్గా చూస్తూ ఉంటారు. ఫోన్ పెట్టేసిన తర్వాత నాన్న, పాస్పోర్ట్ ఆల్రెడీ ఇష్యూ అయింది. స్పీడ్ పోస్ట్లో అది ఎక్కడో ఇరుక్కుపోయింది. రేపు డెలివరీ అవుతుంది. హే, ఫైనలీ మనం మన దుబాయ్ ట్రిప్కి ముందు అడుగు వేయబోతున్నాం. మరుసటి రోజు అమ్మ ధ్యాస మొత్తం డోర్ పైనే ఉంటుంది. గట్టు ఇంకా చింకీకి కూడా స్కూల్ హాలిడే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఉదయం నుండి స్పీడ్ పోస్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఫైనల్లీ మధ్యాహ్నం 1 గంటకి డోర్ బెల్ మోగుతుంది. ఇద్దరు పిల్లలు పరిగెడుతూ వెళ్లి డోర్ తెరుస్తారు. బయట స్పీడ్ పోస్ట్ డెలివరీ ఉంటుంది. పాస్పోర్ట్ది. అమ్మ డెలివరీ పేపర్ పైన సైన్ చేస్తుంది. ఇంకా వచ్చిన ప్యాకెట్ ఓపెన్ చేస్తుంది. ఫైనల్లీ గట్టు ఇంకా చింకీకి వాళ్ళ పాస్పోర్ట్ వచ్చేస్తుంది. కంగ్రాచులేషన్స్ పిల్లలు. వావ్, మా పాస్పోర్ట్స్ తయారయ్యాయి. ఇప్పుడు దుబాయ్ ట్రిప్కి ఏర్పాట్లు మొదలు పెడదాం. ఇవాళ బాయేదూజ్ రోజు. గట్టు ఉదయాన్నే లేస్తాడు, కానీ చింకీ ఇంకా నిద్రలేవదు. గట్టు లివింగ్ రూమ్లో కూర్చొని అతని ఫేవరెట్ కార్టూన్ చూస్తూ ఉంటాడు. ఇంకా నవ్వుతూ ఉంటాడు. అప్పుడే అమ్మ అక్కడికి వస్తుంది. అరే గట్టు, నువ్వు త్వరగా లేచావు, చింకీ ఇంకా పడుకుంది, ఏం జరుగుతుంది ఇవాళ? తెలీదమ్మా, ఇవాళ తను ఎక్కువసేపు పడుకోవాలనుకుంటుందేమో. ఇవాళ నా ఫేవరెట్ ప్రోగ్రామ్ స్పెషల్ ఎపిసోడ్ ఉంది. నేను ఇప్పుడు దాన్ని చూడాలి. స్పెషల్ ఎపిసోడ్? గుర్తొచ్చింది. చింకీ నిన్న చెప్పింది రేపు త్వరగా లేస్తాను అని. హఠాత్తుగా చింకీ కోపంగా బయటకొస్తుంది. ఇంకా గట్టు పైన అరుస్తూ ఉంటుంది. అమ్మా, గట్టు కావాలని నా అలారం బంద్ చేశాడు, అందుకే నేను త్వరగా లేవలేకపోయాను. అరే అరే, ఇంత కోపంగా ఎందుకున్నావు చింకీ? చింకీ, అసలు ఏం జరిగిందో చెప్పు. ఇవాళ టీవీలో నా ఫేవరెట్ ప్రోగ్రామ్ స్పెషల్ ఎపిసోడ్ వస్తుంది. గట్టు ఫేవరెట్ ప్రోగ్రామ్ స్పెషల్ ఎపిసోడ్ ఆ టైంలోనే వస్తుంది. మేమిద్దరం డిసైడ్ అయ్యాము కొద్దిసేపు మా ఇద్దరు ప్రోగ్రామ్ చూద్దామని.
ఛానల్స్ మారుస్తూ 2 ప్రోగ్రామ్స్ చూద్దామని. కానీ గట్టు కావాలని నా అలారం బంద్ చేశాడు. గట్టు చీటింగ్ చేసేశాడు. అరే అందులో చీటింగ్ ఏముంది? నీ అలారం మోగకపోతే అందులో నా తప్పేముంది? ఒక్క నిమిషం. గట్టు, నువ్వు నిజంగా అలా చేశావా? అప్పుడు చింకీ కోపంగా అమ్మతో ఇలా అంటుంది. మమ్మీ, ఇందులో గట్టుని అడగాల్సిన అవసరం ఏమీ లేదు. నేను గట్టుతో అస్సలు మాట్లాడాను. హా, నాకు కూడా నీతో మాట్లాడాల్సిన అవసరం ఏమీ లేదు. హ్మ్. ఈ విషయానికి ఇద్దరూ గొడవ పడతారు. అమ్మ వాళ్ళని చూసి చాలా బాధపడుతూ ఉంటుంది. అరే, కనీసం మీరు ఇవాళ గొడవ పడకుండా ఉండండి. ఇవాళ బాయిదూజు ఉంది. అమ్మా, తప్పంతా గట్టుదే. అతనికి చెప్పు నాకు సారీ చెప్పమని. అప్పుడే నేను వాడికి బొట్టు పెడతాను. హ్మ్. నాకు నీతో బొట్టు పెట్టించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నేను ఇలానే బాగున్నాను. గట్టు, నేను నీతో అస్సలు మాట్లాడను. హాహా, వెళ్ళు. నేను నీతో ఏమీ మాట్లాడను. ఇద్దరూ వాళ్ళ గదిలోకి వెళ్ళిపోతారు. ఇంకా ఇద్దరూ మాట్లాడుకోకుండా ఉంటారు. అమ్మా నాన్న ఇద్దరికీ అర్థమయ్యేలా చెప్పడానికి చాలా ప్రయత్నిస్తారు. కానీ ఎవ్వరూ వినడానికి సిద్ధంగా ఉండరు. మధ్యాహ్నం భోజనం చేయడానికి అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటారు. గట్టు చింకి, మీ ఇద్దరికి ఇంకా కోపం తగ్గలేదా? కాని ఇద్దరూ ఏమీ అనరు. అరే, మీ ఇద్దరు ఎప్పటి వరకు ఇలా ఉంటారు? చింకీ, నువ్వు సాయంత్రం అన్నయ్యకు తిలకం పెట్టవా? తిలకం? ఆ తిలకం కేవలం అన్నయ్యకే పెడతారు. నాకు ఏ అన్నయ్య లేరు. హరి బంటికి తిలకం పెడతాను. వాళ్ళు ప్రతి సంవత్సరం నాతో తిలకం పెట్టించుకోవడానికి వస్తారు. అమ్మా, కొందరికి చెప్పండి తెలియని వాళ్లతో తిలకం పెట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు అని. ఉఫ్, నాకు అనిపిస్తుంది వీళ్ళ గొడవ తేలిగ్గా పూర్తి అవ్వదు అని. అమ్మా నాన్న ఓటమిని ఒప్పుకుంటారు. ఇంకా గట్టు చింకీలతో ఏమీ అనరు. సాయంత్రం హరి ఇంకా బంటి చింకీతో తిలకం పెట్టించుకోవడానికొస్తారు. చింకీ, నేను ఇంకా బంటి ప్రతి సంవత్సరంలానే నీతో బాయ్దూజ్ తిలకం పెట్టించుకోవడానికి వచ్చాము. రండి హరి బంటి, మీ ఇద్దరు చాలా మంచివారు. ఎప్పుడు బాయిదూదు రోజున నన్ను ఇబ్బంది పెట్టారు. కానీ చింకీ, గట్టు ఎక్కడున్నాడు? నాకు తెలీదు ఎక్కడున్నాడో. మళ్ళీ చీటింగ్ చేస్తూ ఉండుంటాడు. ఆ? ఏమంటున్నావు చింకీ? గట్టు నీ అన్నయ్య. నువ్వు అలా ఎలా అంటున్నావు? మీరిద్దరూ గొడవ పడ్డారా ఏంటి? ఆ విషయం గురించి నేనేం మాట్లాడాను. ఇంకా తిలకం మీ ఇద్దరికే పెడతాను. వెనక నుంచి అమ్మ హారత పళ్ళెం తీసుకుని వస్తుంది. చింకీ, అలా అనకూడదు తల్లి. గట్టు కూడా మీ అన్నయ్య కదా. ఇదిగో హారతి పళ్ళెం. ఇందులో నుంచి హరి ఇంకా బంటికి తిలకం పెట్టు. ఓకే మమ్మీ. చింకీ ఒకరి తర్వాత ఒకరికి హారతిచ్చి తిలకం పెడుతుంది. అక్కడ మరొక పక్క గట్టు బాధపడుతూ ఇంటి బాల్కనీలో ఒంటరిగా కూర్చుంటాడు. అక్కడ హరి ఇంకా బంటి చింకీతో తిలకం పెట్టించుకుని తనకి గిఫ్ట్ ఇచ్చి వెళ్లిన తర్వాత చింకీ కిచెన్లో అమ్మ దగ్గరికి వెళ్లి మెల్లిగా ఇలా అడుగుతుంది. మమ్మీ, గట్టు ఎక్కడా? చింకీ, గట్టు బాల్కనీలో కూర్చుని బాధపడుతున్నాడు. అందరూ అన్నయ్యలు ఇప్పటి వరకు వాళ్ల అక్క చెల్లెలతో తిలకం పెట్టించుకునుంటారు. ఇంకా మీ ఇద్దరు చిన్న గొడవ వల్ల ఇంత ఆలస్యమైంది. చూడు, చీకటి కూడా కాబోతోంది. అది విని చింకీ బాధపడుతుంది. ఇంకా తను గట్టుని క్షమిస్తుంది. తని హారతి పళ్ళెం తీసుకుని బాల్కనీలో గట్టు దగ్గరికి వెళ్తుంది. గట్టు రా, నీకు తిలకం పెడతాను. అరే చింకీ. గట్టు కళ్ళల్లో నీళ్లు వస్తాయి. చింకీ, నువ్వు నన్ను క్షమించేశావుగా? గట్టు, ఇవాళ అన్నా చెల్లెల రోజు కదా. నేను నిన్ను క్షమించేశాను. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. రా, నీకు తిలకం పెడతాను. ఓకే చింకీ. చింకీ గట్టుకి తిలకం పెడుతుంది. అప్పుడే గట్టుకి ఏదో గుర్తొస్తుంది. చింకీ, నేను ఇప్పుడే వస్తాను. నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. అరే, కానీ ఎక్కడికి వెళ్తున్నావు గట్టు? అప్పుడే గట్టు పరిగెడుతూ అతని రూంలోకి వెళ్తాడు. ఇంకా చిన్న గిఫ్ట్ తీసుకుని చింకీ దగ్గరికి వస్తాడు. ఇదిగో చింకీ. అరే, ఇదేంటి గట్టు? ఇది నీ గిఫ్ట్. దీన్ని నేను నిన్నే నీకోసం తీసుకొచ్చాను. ఇది బాయ్దూజ్ గిఫ్ట్. ఇందులో నీకోసం ఒక స్పెషల్ వస్తువు ఉంది. అవునా? ఏముంది ఇందులో? అది నువ్వే తెరిచూడు. చింకీ త్వరగా తన గిఫ్ట్ తెరిచి చూస్తుంది. ఇంకా ఆనందంతో గంతులు వేస్తుంది. గిఫ్ట్ లోపల ఒక కీ చైన్ ఉంది. అందులో చింకీ ఫేవరెట్ కార్టూన్ వేసి ఉంది. అరే వా, ఇది చాలా బాగుంది. నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ గట్టు. వెల్కమ్ చింకీ. ఇంకా ఉదయం నేను చేసిన అల్లరికి ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే గట్టు, నిన్ను క్షమించేశాను. గట్టు చింకీ ఒకరిని ఒకరు హత్తుకుంటారు.
అంతా బాగా అయిపోతుంది. ఇద్దరూ కలిసి హాయిగా బాయిదూజ్ జరుపుకుంటారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.